సో ఇప్పటివరకు మీకు ధ్యానం గురించి, కరిగిపోవడం సాధన గురించి చెప్పాను, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఈ విషయాలు చెప్పాను. దీనికి సంబంధించి డౌట్లు ఉంటే అడగండి. దీనికి సంబంధించి, ఈ ఏరియాకి సంబంధించి, ఇంకా వేరే వాటికి అడగొద్దు, దీనికి సంబంధించి. ఇప్పుడు మీరేదో అడిగారు కదా సార్, మీరేనా అడిగింది? చెప్పండి. శ్వాస గురించి చెప్పండి, మీ డౌట్ అడగండి, వాళ్ళకి తెలుస్తుంది. అవును. ఇప్పుడు దీంట్లో శ్వాసల్లో మనకు ఇవన్నీ నేను చెప్పాను కదా, 112 పద్ధతులు ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ 6 or 7 పద్ధతులు నాకు గుర్తులేదు కరెక్ట్గా. ఇవి కేవలం శ్వాసల గురించి శివుడు చెప్పింది. శ్వాసలలో రకాలు, శ్వాస మీద ధ్యాస పెట్టమన్నాడు, ఒకసారి పొట్ట వరకు శ్వాస తీసుకోమన్నాడు, ఒకసారి కుంభించడం, ఏదో డిఫరెంట్గా ఉన్నాయి. 6 or 7 పద్ధతులు ఉన్నాయి. సో ఏ పద్ధతి ద్వారా అయినా దైవం దగ్గర చేరవచ్చు. ఆయన చెప్పాడంటే ఏదో మీనింగ్ ఉంటుంది. సో అన్నిటికంటే ఈజీ శ్వాస మీద ధ్యాస. అంటే మనం చేసేది ఏముండదు. సో శ్వాస తీవాలి అంటే మీరు చేయాలి సంథింగ్. సో ఉన్న శ్వాసను గమనించమని పత్రి గారు చెప్పారు, బుద్ధుడు చెప్పింది అదే. అలా అన్ని ప్రయత్నాలు చేసి 6 ఏళ్ల తర్వాత అలా కూర్చుంటే ఆయన కూర్చున్నాడు, శ్వాస మీద ధ్యాస పెట్టాడు, ఆయనకు రిజల్ట్ వచ్చింది, ఆ ముక్తి వచ్చింది, ఆ ఆనందం వచ్చింది. సో నేను చెప్పేది కూడా ఏంటంటే మనకి ఈజీ పద్ధతి ఎన్నో ఉన్నాయి పద్ధతులు, అన్ని పద్ధతులు కరెక్టే, ఏదో ఒకటి ఫాలో కండి. ఇప్పుడు కరిగిపోవడం సాధన ఒకటి చెప్పాను, శ్వాస మీద ధ్యాస పెట్టమంటున్నాను. నేను కూడా శ్వాస మీద ధ్యాస 2 చేయమంటాను. సో శ్వాస మీద ధ్యాస పెట్టడం కూడా కరిగిపోవడం లాంటిదే, గుర్తుపెట్టుకోండి. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే ఏం చేస్తున్నారు, ఏం చేయాలి మీరు? ఇప్పుడు ముక్కులోంచి ఇక్కడి నుంచి శ్వాస తెలుస్తుందా లేదా మీకు? ఇట్లా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తుంటే ఇలా వెళ్తున్నట్టు వస్తున్నట్టు తెలుస్తుందా మీకు? శ్వాస తెలుస్తుందా? కొద్దిగానే తెలుస్తుందా? శ్వాస పీలుస్తున్నాం వదులుతున్నాం అని తెలుస్తుంది కదా. ఆ శ్వాసను గమనించాలి మీరు. ఇంకో భాషలో చెప్పాలంటే ఆ శ్వాసతో పాటు మీరు ప్రయాణం చేయాలి. శ్వాస మీ ధ్యాస అంటే ధ్యాస పెట్టాలి, అది ఇక్కడికి పోయింది, మీరు కూడా దాంతో పాటు వెళ్ళాలి, మళ్ళీ వచ్చింది అంటే మీరు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం మీరు చేస్తున్నారంటే మీరు పరిగెడుతున్నారా, మీరు నడుస్తున్నారా, కూర్చున్నారా, ఏం చేస్తున్నారు? శ్వాస మీద గమనించడం అంటే ఏం చేస్తున్నారు? ఏదైనా చేస్తున్నారా? కేవలము అబ్జర్వ్ చేయడం అంటే మీరు ఏదన్నా ఏ పని లేదా? పని ఉందా లేదా మీకు? మీకే పని ఉంది? సాక్షిగా గమనించడం. సో యాక్చువల్గా పని ఉందా లేదా అక్కడ? ఎంత పని ఉంది? చాలా తక్కువ ఉందా, ఎక్కువ ఉందా పని? ఏదైనా మీరు అంటే ఇప్పుడు పడవలో వెళ్తున్నారు, పడవని మీరేమైనా నడిపిస్తున్నారా? తెడ్డు కూడా ఊపుతున్నారా మీరు ఇక్కడ? జస్ట్ దాంట్లో కూర్చున్నారు మీరు. శ్వాస ఎక్కడుంటే దాంతోపాటు అలా వెళ్తున్నారు, అలా తగ్గుతున్నారు, కిందికి వస్తున్నారు. అంటే మీరు ఏం చేయట్లేదు, జస్ట్ శ్వాస మీద, జస్ట్ లైక్ ట్రైన్లో కూర్చున్నారు. మీరేమైనా ట్రైన్ నడిపిస్తున్నారా? ట్రైన్లో పరిగెడితే ఫాస్ట్గా వెళ్తుందా ట్రైన్? ఇలా ఏదో పట్టుకుంటే ఆగుతుందా? మన చేతిలో ఏం లేదు, జస్ట్ కేవలం రిలాక్స్డ్గా కూర్చోవడమే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మళ్ళీ కరిగిపోవడం వరకే వచ్చింది. అంటే కరిగిపోమని ఎందుకంటున్నా, మీరు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి, ఏదో చేస్తున్నారు కాబట్టి. సో చేసేవాడు కరిగిపోవాలి, ఉండాలంటే ఏం చేయకుండా ఉండడమే. సాక్షిగా గమనించడం అంటే ఏంటి? బాగాలేదు, బాగుంది అన్నానా, మళ్ళా ఏదో చేస్తున్నా, అలా చూస్తున్నా అంతే, చూస్తున్నా అంతే, ఉన్నాను అంతే, అద్దంలాగా ఉన్నాను. ఏంది ఎలా ఉన్నాడు, ఏమి ఇలా ఉన్నది అంటున్నానా? లోపలన్నా కూడా మళ్ళీ ఏదో చేస్తున్నట్టే. మనం కేవలం ఉన్నాను అంతే, అద్దంలాగా. నల్లగా ఉన్నా ఒకే రకమైన చూపు, తెల్లగా ఉన్నా ఒక రకం, దరిద్రంగా ఉన్నా బాగున్నా ఒకటే చూపు, అవునా కదా? అంటే ఇక్కడ మనం ఏమీ చెయ్యటం లేదు, కేవలం ఉంటున్నాము. ఆ ఉండేవాడెవరు? కేవలం ఉండేవాడెవరు? ఏం చేయకుండా ఆత్మ, పరమాత్మ, డైరెక్టరు. ఏం చేయడం, వాడు అలా ఉంటాడు, అన్ని ఇచ్చేస్తాడు, జస్ట్ అలా చూస్తూ ఉంటాడు. దరిద్రుడిని వాడే సృష్టి చేస్తాడు, వీళ్ళని సృష్టి చేసేది ఎవరు? డైరెక్టరా మనమా? హీరోని కూడా వాడే. ఎంత అనవసరంగా ఈ డైరెక్టర్ దరిద్రులు అందరూ వీళ్ళని ఎందుకు సృష్టి చేస్తారా? ఓ మంచి సినిమా దిగొచ్చు కదా, కేవలం మంచి వాళ్ళు ఉన్నదే. నువ్వు దిగు రేపు మంచిగా అయితే డైరెక్టర్ అవుతావు కదా. ఇప్పుడు డైరెక్టర్ అవుతాడట, అందుకే మంచి సినిమా ఓన్లీ మంచి వాళ్ళే ఉండాలి. చెడ్డోళ్ళు ఉంటే తంత ఆ సినిమాలో. సాధ్యమా సినిమా చూడడం? సాధ్యమవుతుందా సార్? కేవలం మంచోళ్ళు ఉండే సినిమా సాధ్యం ఇవ్వడం సాధ్యమా?
చూడవుడి కాదట. ప్రతిదానికి ఎస్ అంటే ఎస్, నో అంటే నో అంటే ఏమైనా ఉంటుందా? ఎస్ అంటే నో అన్నప్పుడు ఏదో ఫైటింగో ఫ్రెండ్షిప్ ఏదో అవుతుంది. కేవలం మంచి వాళ్ళతో నువ్వు అంటే నీకు కోపం ఉంది కదా, ఈ చెడ్డలంతా ఎందుకుంటారు, ఈ పత్రిసారి ఇదే ఎందుకు చెప్తాడు, జగ్గివాసుదేవ మంచోడు అంటావు. ఆ మెంటల్ గాడు ఉన్నాడు పైన ఎవడాడు పరమాత్మ అనుకుందాం, వాడే పత్రిసారి సృష్టి చేశాడు, వాడే జగ్గివాసుదేవ సృష్టి చేశాడు. ఇక తప్పు ఎవరిది తప్పు? నీ భాషలో డైరెక్టర్దే కదా తప్పు. విలన్ లాంటి పత్రిసారిని సృష్టి చేశాడు, ఆయన పత్రిసారి నచ్చాడు అందుకే అంటున్నాను. జగ్గివాసుదేవుడు నచ్చుతాడు అందుకే వాడు లేవలాడు చెప్పాలి కదా. పత్రిసారిది ఏం తప్పలేదు. పత్రిసారికి ఆలోచనలు పంపిస్తున్న దేవుడు, పత్రిసారి జీవితం ఆయన చేతిలో ఉందా? ఎగ్జాంపుల్ నీకు నచ్చలేదో నచ్చింది ఏదో అది అంటున్నాను. పత్రిసారిది ఏం తప్పలేదు. పత్రిసారికి అరే నువ్వు హీరో లేరా అన్నాడు, ఈయనకి హీరో లేరా, ఇద్దరు చెప్తున్నారు అంతే. సో తప్పెవరిది తప్పు ఉంటే క్రియేటర్ ఎవడు? బ్రహ్మ, ఆడిది తప్పు. పత్రిసారి అనుకో, జగ్గివాసుదేవుని అనుకో. అర్థమైందా? రేపు డైరెక్టర్ కాబోతే కాబట్టి చెప్తున్నా, మంచి సినిమా తీవు దమ్ముంటే ఒక స్క్రిప్ట్ రాసుకొని రా నాకు, రేపు చూస్తా. కేవలం మంచితోటి సాధ్యమా అండి? కేవలం మంచోళ్ళు ఉండాలనుకుంటున్నారు, కేవలం మంచోళ్ళు ప్రపంచం ఉంటే ఎలా ఉంటుంది? సాధ్యమవుతుంది? ఒకసారి ఆలోచించండి. ఇంపాసిబుల్. రేపు క్లియర్గా చెప్తా ఈ మంచి ఏంది చెడు ఏంది అనేది. అర్థమైందా? అర్థమైందా? సో కాబట్టి ఎవరిని విమర్శించద్దు, అందరికీ ఇచ్చేది ఆ డైరెక్టర్ ఆడే ఒక్కొక్కరిని ఒక రకంగా తయారు చేశాడు. ఆయన ఎందుకు తయారు చేశాడు? ఆయనను విమర్శించే టాలెంట్ రావాలంటే ఆయన ఎవడో తెలుసుకో, వాడు ఎక్కడున్నాడో తెలుసుకో, వాడు ఎందుకు అలా సృష్టి చేస్తున్నాడో తెలుసుకో. అంత సీన్ ఉందా నీకు? దైవాన్ని అర్థం చేసుకునేంత సీన్ ఉందా? మెంటల్ ఏం కాదుగా దేవుడికి, ఏదో ఉంటుంది రీజన్, అది తెలుసుకోవాలి మనం. తెలియనప్పుడు అజ్ఞానంలో తిడతాం దేవుని, కానీ అన్ని తెలుసుకున్నాక చచ్చినా తిట్టబోద్ది కాదు. సూపర్గా ఉంది క్రియేషన్ అనుకుంటాడు. ఆయనకు అన్ని వినపడ్డా అలా చూస్తుంటాడు, సాక్షి నా భూతుడు అంతే. ఇంకా ఆయనకి ఏ ఎఫెక్ట్ కాడు. ఎందుకంటే ఇటు తిడుతుంటారు, ఇటు పొగుడుతుంటారు, రెండు ఈక్వలే. ఇప్పుడు డైరెక్టర్ వాడు విలన్ తిడుతుంటాడు, పొగుడుతుంటాడు, ఫైటింగ్ జరుగుతాయి, వీడు వాడిని పడుతుంటాడు, వాడు బాధపడుతుంటాడు, వీడు సంతోషపడుతుంటాడు. డైరెక్టర్ మాత్రం ఎందుకంటే ఇక్కడి నుంచి నెగిటివ్ వస్తుంది, ఇక్కడి నుంచి పాజిటివ్ వస్తుంది, ఇటు వేడి నీళ్ళు వస్తున్నాయి, ఇటు నీళ్ళు వస్తున్నాయి, రెండు కలిపిన శక్తి ఆడ లోపల ఉంది. ఆడికి ఎందుకు బాధ వస్తుంది? తేడా అర్థమైంది లేదా? ఇటు వేడి నీళ్ళు ఉన్నాయి, ఇటు చన్నీళ్ళు ఉన్నాయి, రెండు తిప్పుతున్నాడు డైరెక్టరు. ఇద్దరు ఏడుపు వేడి చన్నీళ్ళు ఫైటింగ్ చేసుకుంటున్నాయి కావచ్చు. వీడి దగ్గరికి రిసీవ్ అయ్యేటప్పుడు ఏమొస్తుంది? రెండింటి యొక్క కలయిక వస్తుంది. హాయిగా ఉంటున్నాడు, ఆడికి ఏం తెలియదు. మనకు ఒకటే తెలుసు, మన హీరోలం కదా. విలన్ రాగానే హీరో ఫీలింగ్ ఉంటుంది, విలన్ ఫైటింగ్ ఉంటుంది. మనకు వాడికి అది ఉండదు. రెండు ఒకేసారి ఫ్లో అవుతాయి, వేడి నీళ్ళు చన్నీళ్ళు. కాబట్టి ఎప్పుడు బ్యాలెన్స్గానే ఉంటాడు. అర్థమైంది లేదా? పరమాత్మకు అన్ని ఫీలింగ్స్ ఒకేసారి టచ్ అవుతాయి. భూమి మీద ఉన్న మంచి వాళ్ళవి, భూమి మీద ఉన్న చెడ్డ వాళ్ళే అన్నీ ఒకేసారి వాడు రిసీవ్ చేసుకుంటాడు. కాబట్టి వాడెప్పుడు బ్యాలెన్స్గానే ఉంటాడు. వాడు వీడు అంటున్నా దయచేసి అర్థం చేసుకోవాలి. మా తాత కొద్దిగా ఆ ఫ్రీడమ్ ఉంది నాకు. తాత మీద వాడి గుండెల మీద వేసి తొక్కొచ్చు, ఆడుకోవచ్చు. బాధపడతాడా తాత? మనవాడు ఎక్కువ ఆడుకుంటుంటే బాధపడతాడా? చాలు, అది అర్థం చేసుకున్నారు. దేవుడిని తిరుగుతున్నారు అంటారేమో అనుకున్నారు, ఇట్లా సీరియస్గా పక్క పెడతా ఇంకా గుద్దు అంటాడట. ఇంకా తిట్టు వచ్చేది దేవుడిని, ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది. ఇక్కడ దేవుడు అంటే ఎవరు చెప్పాను కదా క్లియర్గా. మధ్యలో ఉన్న వాళ్ళు చెప్పారు తండ్రి తాత. సో నా తాతను నా ఇష్టం ఉంటే తిడతా, పర్వాలేదు. మీ తాత కూడా ఆయన్ని తిట్టుకో. అర్థమైందిగా క్లియర్గా? సో రేపు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ వస్తాయి. సో నేను చెప్పదలుచుకుంది ఒకటే, ధ్యానం మీరు శ్వాస మీద ధ్యాస పెడుతున్నారంటే మీరు ఏమీ చేయట్లేదు, కేవలం ఉంటున్నారు. ఎప్పుడైతే మీరు ఉంటారో ఎప్పుడు ఉండేవాడితో కలయిక జరుగుతుంది. లైక్ మైండెడ్ పీపుల్ కలుస్తాం కదా, ఎప్పుడు చేసేవాడు చేస్తున్నారనుకోండి, చేసేవాళ్ళతో కనెక్షన్ ఏర్పడుతుంది. కానీ పరమాత్మ చేసేవాడా చూసేవాడా? చూసేవాడు, గమనించేవాడు. ఆయన ఏం చేయడు. ఆల్రెడీ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి, మీ అందరికీ ఏం చేయాలో సీన్ ఇచ్చేసాను, ఇక గమనిస్తున్నాను ఎవరిట్లా సరిగా చేయి, ఇంకా కోపం ప్రదర్శించు, అదేం దరిద్రంగా ఇట్లా కూర్చుంటావు అంటాను. ఆయనకు ఆ రోల్ ఇచ్చాను అనుకో, నువ్వేంది అలా ఊగుతున్నావు, ఊగకు అంటాను. ఎవరికి ఏ పాత్ర ఇచ్చాను ఆ పాత్ర కరెక్ట్ వేస్తున్నారు లేదా అందరినీ చూస్తాను. అందరినీ చూస్తానా ఒకళ్ళనే చూస్తానా? అందరిని చూస్తాను లేదా? అందరినీ గమనించి కరెక్ట్గా సీన్ పర్ఫెక్ట్గా పండాకనే ఓకే అంట, లేకుంటే మళ్ళీ మళ్ళీ చేయమంట. దీంట్లో కొందరికి ఒక్కొక్క రకమైన స్టెప్పులు, కొందరికి ఒక రకమైన పాత్రలు ఇచ్చాను. సో మీ పాత్రలు మీరు వేయాల్సిందే. నాకు మంచి పేరు రావాలి, నేను చెడు పాత్ర అయినాడు ఒప్పుకొని అంతాను. విలన్ పాత్ర ఇచ్చా ఏ అంతే అంటాను. ఎందుకు వచ్చావు మరి, పో గెట్ అవుట్ అంటాను. లేకపోతే అర్థమైంది కదా? సో కాబట్టి పరమాత్మ దృష్టిలో ఆయన అంతా ఒక నాటకం, ఇదంతా
మంచి చెడు అనేది ఒక నాటకం సరదాగా. నిజంగా సత్యనయమే మళ్ళీ ఆయన ఒళ్ళోనే ప్రత్యక్షం. ఆత్మకు చావలేదు, జీవాత్మకు చావలేదు. ఒక బాడీయే శిథిలమవుతుంది కావచ్చు, కానీ ఆ జీవాత్మకు చావు ఎక్కడుంది, ఆత్మకు చావు ఎక్కడుంది? లేదు. జస్ట్ అలా ఆటలాగా ఉంటుంది ఆయనకు. కానీ మనకు మాత్రం అయ్యో మా నాన్న చచ్చిపోయి మా అమ్మ చచ్చిపోయి బాధపడతాం మనం. కానీ యాక్చువల్గా ఆయనకు చావులేదు, ఆయనకు బాధ లేదు, ఏం లేదు. ఎందుకంటే దేహం ఎక్కడ వస్తుంది కాబట్టి ఆయనకి ఏం బాధ ఉండదు. ఆయన ముందే ఆయన ఒళ్ళోనే జరుగుతుంది ఇదంతా క్రియేషన్. ఆయనకు బాహ్యంగా ఎక్కడో ఏది జరగట్లేదు, అంతా ఆయనలోనే జరుగుతుంది ఇదంతా. అర్థమైంది కదా? సో మీరు ఆ స్థితికి చేరగలిగితే, ఈ దేహానికే మీరు అధిపతి అయితే, ఈ దేహంలో ఏది జరుగుతున్నా మీరు హాయిగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఈ రైట్ సైడ్ నుంచి సుఖం వస్తుంటుంది, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి దుఃఖం వస్తూ ఉంటుంది. ఈ రెండింటిని మీరు ఒకేసారి అనుభవించగలుగుతారు. సూపర్గా ఆనందంగా ఉండగలుగుతారు ఆత్మస్థితిలో. తేడా అర్థమైంది లేదా? ఇదంతా మంచి భాగం, ఇదంతా చెడు భాగం. లేదా ఇది స్త్రీ భాగం, ఇది పురుష భాగం. మీరు అందరు ఆడవాళ్ళు కాదు, లేదా మగవాళ్ళు కాదు. నేనైనా మగవాడిని కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఆడవాళ్ళు కాదు. ఇదేంటండి ఇలా మాట్లాడుతున్నారు? కాదు అంటే ఈ దేహం కూడా రెండు, ఒకవైపు ఆడతత్వం, ఒకవైపు మగతత్వం. ఒకటి సాఫ్ట్, ఒకటి రఫ్, దీన్నే అంటారు. సో మీరు ఆడవాళ్ళు కాదు, నేను మగవాడిని కాదు. బాడీ పరంగా అయితే మగవాడిని అంట, కానీ ఈ మగవాడిలో కూడా ఆడతత్వం ఉంది, ఆడబాడీలో కూడా మగతత్వం ఉంది. జయలలిత ఆడదా మగవాళ్ళు? జయలలిత ఏమో చనిపోయింది కదా, ఆడవాడే కదా. కానీ మగవాళ్ళను ఆడించింది, ఒక్కొక్కటి దండాలు ఎట్టారు ఆమె దగ్గర. అంటే ఆమె ప్రవర్తన అంతా మొగతత్వం, డామినేషన్ మెంటాలిటీ మొగతత్వం, సరెండర్ అయ్యే తత్వం ఆడతత్వం మామూలుగా. కానీ ఆమె సరెండర్ మోడ్లో ఉందా? సరెండర్ చేసుకుంది ఒక్కొక్కరిని. సో ఆడవాడిలో ఉన్న ఆమె ఎక్కువ మొగతత్వం ఎక్కువ ప్రదర్శించింది ఆమె ఆడవాడిలో ఉన్నా కూడా. సో మీరు ఆడవాడు కాదు, నేను మగవాడిని కాదు. అర్థమైంది కదా? అందరిలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కలపడమే, ఆ రెండు ఆపోజిషన్ కలపడమే ఈ సాధన. దీన్ని అర్ధనారీశ్వరి తత్వం ఈ కాన్సెప్ట్ అంటున్నాను నేను దీనికి. సో దీనికి న్యూ ఎనర్జీ ఎన్నో పేర్లు పెట్టాను, ఓకేనా? సో కలయిక జరగాలి. ఆ కలయిక ఎక్కడ జరగాలి? మీకు నేను పెళ్లి చేయడానికి వచ్చాను, ఈ 3 రోజుల్లో పెళ్లి చేస్తా, చేసుకుంటారా? లేదు సార్, ఆల్రెడీ పెళ్ళయి భర్తలతో భార్యలతో వస్తున్నాం, మళ్ళీ పెళ్ళి ఎందుకంటారా? చేసేయాలి. నేను చేయాలనుకుంటే కదా, మీరు ఓకే అంటే. సో ఇక్కడ మీకు పెళ్లి చేయడానికి వచ్చాను, ఓకే? ఏంటా పెళ్ళి? బాహ్యంగా చాలు ఎక్కువైపోయింది, చచ్చిపోతున్నారు ఒక భర్తతో ఒక భార్యతో, అవునా కదా? ఆ దరిద్ర పెళ్లి వల్ల ఏమీ రాలేదు, వచ్చిందా? కష్టసుఖాలే ఉన్నాయి. సో కాబట్టి మీకు శాశ్వతమైన అబ్బాయి లేదా అమ్మాయి మీ లోపలే ఉన్నాడు, మీ డార్లింగ్. సో ఆ లోపలే నాకు ఆ పెళ్ళి అయింది. బాహ్యంగా మీకు జరిగిన పెళ్ళి నాకు జరగలే, నాకు అంతరంలో పెళ్లి జరిగింది. సో ఆ పెళ్లి మీరు చేసుకోవాలి, ఓకేనా? ఆ మీ లోపల ఉన్న ఆడతత్వము మగతత్వం మధ్యలో పెళ్లి జరగాలి. జరిగినప్పుడే అప్పుడు లైట్లు ఫ్యాన్లు అన్నీ వెలుగుతాయి. దీన్ని వేడి చన్నీళ్ళు అనుకోండి, కోపం శాంతం అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఈ కలయిక జరగాలి, ఓకేనా? సో శ్వాస మీద ధ్యాస మీరు పెడుతున్నారంటే అర్థం ఏంటంటే మీరు శ్వాసకు డైరెక్షన్ ఇస్తున్నారు. మై డియర్ శ్వాస, నువ్వు నన్ను దైవం దగ్గర తీసుకెళ్ళు. ఇప్పుడు కార్లో కూర్చుంటాము, డ్రైవర్కి ఏం చెప్తారు మీరు? ఏం చెప్పలేదు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఎక్కడికో తీసుకెళ్ళాడు. వాడికే బుద్ధి లేక కాదు, బుద్ధి ఉంది. ఓహో అమ్మగారు నాకు ఏం చెప్పలేదంటే నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాను, ఓహో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను, మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. బికాజ్ నువ్వేం మాట్లాడలేదు కాబట్టి. బై డిఫాల్ట్ మీ లోపల ఏది ఉంటే అదే జరుగుతుంది. సో ఆ డ్రైవర్ డిఫాల్ట్ ప్రోగ్రామింగ్ ఏంది? ఓకే నిన్న గుడికి వెళ్ళింది కదా, ఇవాళ కూడా గుడికి తీసుకెళ్ళమంటుంది అని అనుకుంటాడు, అక్కడికి తీసుకెళ్తాడు. ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళాడు కదా, రైట్? మీరు డైరెక్షన్ ఇచ్చారనుకోండి, ఆ డైరెక్షన్ దగ్గర తీసుకెళ్తారు, అవునా కదా? ఇక్కడ తీసుకెళ్ళు, శ్రీధర్ క్లాస్ తీసుకెళ్ళమంటే అక్కడికి వస్తాడు. సో అట్లాగే మీరు శ్వాసకు డైరెక్షన్ ఇవ్వాలి. ఏంటా డైరెక్షను? వింటున్నారా? శ్వాసకు మీరు డైరెక్షన్ ఇవ్వండి. ఏమని ఇవ్వాలి? మై డియర్ శ్వాస, నువ్వు నన్ను ఆత్మకు దగ్గరికి తీసుకెళ్ళు. ఇక మీరేం చేయదు. ఎట్లా వెళ్తే ఆత్మస్థితి చేస్తారో మీకు తెలుసా? ఆత్మ ఎక్కడ ఉందో తెలుసా? ఏదో హృదయం లోపల అంటున్నాం, కానీ అది ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆ హృదయం ఎక్కడ ఉంది అని డౌట్లే. కాబట్టి మీరు ఏం చేయదు. శ్వాస ఎటు ప్రయాణం ఎటు వెళ్తే అటు వెళ్ళండి. అంటే దాని మీద కూర్చోండి అంతే, మీరు ఏం చేయదు. దాన్ని పెంచొద్దు, తగ్గించొద్దు. శ్వాసను పెంచడం అంటే స్పీడ్ పెంచడం, తెడు పెంచి ఇలా ఎక్కువ అన్నారు అనుకోండి, పడవ ముందుకెళ్తుంది కావచ్చు, కానీ ఎటు వెళ్తుంది? మీరు ఇచ్చిన డైరెక్షన్ వైపు వెళ్తుంది, అవునా కదా? తగ్గించొద్దు, ఆపొద్దు. మీరు కేవలం కూర్చోండి. శ్వాస మిమ్మల్ని తీసుకెళ్తుంది. అది ఎక్కడ తీసుకెళ్తుందో అటు వెళ్ళండి. అది ఒకసారి పెరగొచ్చు, తగ్గొచ్చు, ఒకసారి పొట్ట వరకు వెళ్ళొచ్చు, ఒకసారి ఇక్కడికి వెళ్ళొచ్చు, ఒకసారి ఇక్కడ వెళ్ళొచ్చు, తిరిగి వచ్చి ఏదో జరుగుతుంది. ఏదో జరిగి మొత్తానికి శ్వాస ఆగిపోతుంది.
గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శ్వాస ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఏ వెహికల్ అయినా, అది బెంజ్ కార్ కానీ, రోల్స్ రాయిస్ కార్ కానీ, ఏదైనా కానీ, అది ఎంతవరకు వస్తుంది మీ వెహికల్? ఇంధనం ఉన్నంత ఇంధనం ఉంది, ఫుల్ ఉంది. ఎంతవరకు వస్తుంది? గమ్యం ఎక్కడ ఉంటుంది? మీ ఇల్లు గమ్యం అనుకోండి, కానీ కార్ ఎక్కడ వరకు వస్తుంది? గేట్ వరకు, లేదా పోర్టుకో మీ ఇంటి ముందు వరకు వస్తుంది. సో ఇది ఈ 112 పద్ధతులు శివుడు చెప్పిన ఏంటంటే అవి వెహికల్స్ లాంటివి, మార్గాలు, లక్ష్యం కాదు అది. అవి లక్ష్యం వైపు తీసుకెళ్తాయి కానీ పూర్తిగా లక్ష్యం దగ్గర తీసుకెళ్ళలేదు, కొంతవరకు ఇంటి వరకే తీసుకెళ్ళగలుగుతాయి. సో కార్ దిగి లోపలికి మీరు రావాలి, గుడి వరకు తీసుకెళ్తాయి, గర్భగుడిలోకి మీరే వెళ్ళాలిగా, కారే తీసుకెళ్తుందా? సో శ్వాస తిరిగి 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 ఆగుతుంది, ఒక శూన్యం లాంటి ఒక ఎంటీ స్థితి వస్తుంది. అక్కడ అలా ఉండండి అంతే. సడన్ గా దేవుడు ప్రత్యక్షమవుతాడు అక్కడ. ఆ దేవుడిని మనం ప్రత్యక్షం చేయలేము, ఆయనంతటా ఆయన ప్రత్యక్షం కావాలి. సో మీ వంతు శ్వాసను ఉపయోగించుకొని శ్వాస ఎక్కడ ఆగితే అక్కడ ఆగి అక్కడే ఉండండి. మళ్ళీ శ్వాస మొదలైతే మళ్ళీ వెళ్ళండి. ఆగితే అది ఎక్కడ ఆగితే ఆగండి, మీరు ఆగి అక్కడే ఉండండి అలా రిలాక్స్డ్గా. మీరు ఏం చేయదు, ఇంకా దేవుడు రాలే అటు ఇటు ఏం చూడకండి, జస్ట్ అలా ఉండండి అంతే. నేను చెప్పే ఈ కరిగిపోవడం సాధన ద్వారా కూడా శరీరం దాటి, మనసు దాటి, హృదయం దాటి అక్కడ ఉండండి అంతే. దైవాన్ని శాసించలేరు రమ్మని, అక్కడే ఉంటాడు ఆయన. దైవం ఎక్కడున్నాడు? దైవం ఎక్కడున్నాడు? శరీరం మొత్తం అంతటా ఉన్నాడు, అణువణువులో ఉన్నాడు ఆయన. లేని ప్లేస్ అంటూ లేడు. కానీ మీరేం చేస్తున్నారు? తిరుగుతూ ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు, ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. ఈ చేయడం వల్ల ఆయన కనబడట్లేదు. ఇక్కడ ఫ్యాన్ ఉంది, చేసేవాడు ఎవరు, చూసేవాడు ఎవరు? ఫ్యాన్లో ప్రతి దాంట్లో ఇద్దరు ఉంటారు, చేసేవాడు, చూసేవాడు. చేసేవాడు ఎవరు? ఫ్యాన్లో కరెంటు పాస్ అవుతుంది, తిరిగేది ఏదో ప్రవహించేది ఎవరు? ఇక్కడ ఫ్యాన్లో రెక్కలు తిరుగుతున్నాయి. సో ఇది ఏదో పని చేస్తుంది, రెక్కలు ఏదో కదులుతూ ఉంది. గమనించేవాడు, చూసేవాడు ఎవరు? ఫ్యాన్లో రాడ్ మధ్యలో, ఆ రాడ్ ఉంది, కదలదు, అలా ఉంటుంది. చూడండి, బండి తిరిగే చక్రంలో తిరగకుండా ఇరుసు ఉంటుంది అంటారే, ఇరుసులాగా ఉండాలి అంటాం. సో పరమాత్మ ఇరుసులాగా ఉంటాడు, ఆయన ఏం చేయడు, అలా ఉంటాడు. బ్యాలెన్స్. సినిమా వస్తుంది, సినిమా తెర మీద సినిమా చూస్తున్నాం, తెర కదిలేదేంటి? ఇక్కడ బొమ్మ. కదలకుండా ఉండేదేంటి? తెర. ఆధారం, అన్నిటికీ ఆధారం. తెర లేకుంటే సినిమా ఉందా? కనబడదు. సో పరమాత్మ ఈ సృష్టి మొత్తానికి ఆధారం. సో కాబట్టి మీ ప్రతి దాంట్లో ఒకటి కదలకుండా ఆధారంగా ఉండేది ఒకటి ఉంటుంది, ఒకటి కదిలేది ఉంటుంది. అర్థమైంది కదా క్లియర్గా? సో కాబట్టి ప్రతి దాంట్లో మన శరీరంలో కూడా ఒకటి కదలకుండా ఉంది, కానీ దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకంటే కంటిన్యూస్గా టీవీ అని అవుతుంది, కంటిన్యూస్గా సినిమాలు చూస్తున్నాం. ఓహో, స్క్రీన్ ఎప్పుడు రెడ్ బ్లూ కలర్స్లో ఉంటుందేమో అనుకుంటున్నాం. ఒకసారి ఆపితే స్క్రీన్ బ్లాక్లో ఉంటుందా అని తెలుస్తుంది. మరి ఆపట్లేదు, ఆలోచనలు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఎక్కడ తెలుస్తుంది? ఎప్పుడు కదిలే శరీరాన్ని చూస్తున్నారు, కదిలే మనసునే చూస్తున్నారు. ఎప్పుడు కదలకుండా ఉన్నారు మీరు? తెలుసా మీకు? కదలకుండా, ఒకవేళ కదలకుండా ఉంటే డింగా నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ప్రత్యక్షంగా మళ్ళీ వెంటనే ఆలోచనలు స్టార్ట్. క్లియర్గా అర్థమైంది లేదా? సో ఈ శరీరంలోనే కదలకుండా ఒకడు ఉన్నాడు, కేవలం గమనిస్తూ ఉంటాడు ఈ శరీరం మొత్తానికి శక్తి ఇస్తూ ఉంటాడు. కానీ వాడు మాత్రం ఏం చేయడు, దరిద్రుడు డైరెక్టర్ లాగా. వాడు ఏం చేయడు, టీవీ చూస్తూ కూర్చుంటాడు. ఇట్లా కరెక్ట్ చేశారు, ఆ స్క్రీన్లో ఫిట్ అయ్యారు లేదా అందరూ తెలుసు కదా. డైరెక్టర్ ఎట్లా చూస్తాడు? కార్డ్స్ అంటాడు, కరెక్ట్ సీన్ వాడికి నచ్చినట్టు కాగానే. సో ఆ డైరెక్టర్ మీరు కావాలి. సో పార్టిసిపెంట్ నుంచి నేను కొడుకు నువ్వు అన్నావా, నువ్వు పార్టిసిపెంటవా డైరెక్టరా? నువ్వు కొడుకు అనుకుంటే ఎవరు? నువ్వు పార్టిసిపేట్ అవుతావా డైరెక్టర్ అవుతావా? పార్టిసిపెంట్. అప్పుడు తల్లి తయారవుతుంది. దరిద్రంగా నువ్వు కొడుకున్నావుగా అనుకున్నావు కాబట్టి తల్లి తయారైంది. నువ్వు డైరెక్టర్ అంటే నీకేముండదు, ప్యూర్ ఎనర్జీ నీ దగ్గర ఉంటుంది. అవునా కదా? ఇంకేం రూపం దాల్చలే. డైరెక్టర్ ఏమీ సీన్ వేదలుచుకోలేదు కాబట్టి అప్పుడు ఏముంటుంది, ప్యూర్ ఉంటుంది. ఇప్పుడు టీవీ స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి వైట్ స్క్రీన్ వస్తుంది, ఏముండదు. అది స్వచ్ఛమైన శక్తి, స్వచ్ఛమైన చైతన్యం అంటే. ఒరిజినల్ సృష్టి ఎలా ఉంది? ఏకత్వంలో శక్తి చైతన్యం కలయిక ఇలా ఉంది. ఇటు స్క్రీను, దాని మీద వైట్ రేసే, ఏమీ సృష్టి లేదు. ఇదే శివశక్తుల యొక్క కలయిక అనుకోండి, లేదా ప్రకృతి పురుషుల యొక్క కలయిక అంటే ఇది. స్క్రీన్ మీద వైట్ రేస్. మన సినిమా పడుతున్నప్పుడు చూసారా ఎప్పుడైనా? కేవలం వైట్ రేసే పడతాయి. ఇంకా సినిమా స్టార్ట్, వాడు రీల్ పెట్టలేదు ఇంకా, అంటే వైట్ రేసే ఉంది. అంటే నో క్రియేషన్, జస్ట్ ప్యూర్ ఎనర్జీ. ఆ కలయికలో ఉండాలండి. సూపర్ 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 ఫీలింగ్ ఉంటుంది, అద్భుతం. ఇంకేముండదు. ఆ అనుభవించడానికే మీరు వచ్చారు భూమి మీదకి, ఆ కలయిక స్థితిని.
ఏమీ క్రియేషన్ ఉండదు, కేవలం ప్యూర్ ఎనర్జీ, ప్యూర్ కాన్షియస్, స్వచ్ఛమైన స్థితి. ఆ స్థితిని అనుభూతి చెందాలి మీరు. ఆత్మ ఆత్మశక్తిని లేదా పరమాత్మ పరమాత్మ శక్తిని, ఆ స్థితిని అనుభవించారా, ఆహా జీవితం ఓహో జీవితం. అక్కడికి చేరాలంటే మీరు ఏమీ చేయకుండా ఉండాలి. ఏం సార్ కూర్చొని కూర్చోండి సార్, మీరు కూర్చొని చెప్పి అడగండి, నిలబడాల్సిన అవసరం లేదు. మీరు పిల్లోడిని అలా చేతులు కట్టుకుని అవసరం లేదు, సరదాగా ఫ్రెండ్లీగా ఉండండి. ఓకేనా? అదే మీరు. సో ఇప్పుడు శ్వాస గురించి మీకు క్లియర్గా అయింది కదా డౌట్. సో శ్వాస ఎటు వెళ్తే అటు వెళ్ళండి, మీరు ఏమి పెంచొద్దు తగ్గించొద్దు. ఉన్న శ్వాసనే అదే తీసుకెళ్ళి ఒక ప్లేస్లో ఆపుతుంది, అక్కడ ఉండండి హాయిగా. మళ్ళీ శ్వాస తయారైతే మళ్ళీ ఉండండి. మీ వంతు రిలాక్స్డ్గా ఉండడమే. మీరు పీల్చి వదలొద్దు అంటే ఈ కాన్సెప్ట్లో పీల్చి వదిలే సాధన అది వేరే ఉంది, అది వేరే సాధన. నేను చెప్పే శ్వాస మీద ధ్యాసలో నో పీల్చడం, నో వదలడం. తెలియకుండా అలా కూర్చో, నువ్వు రిలాక్స్డ్గా ఉండడమే నీ పని. అది కరిగిపోవడం వేరే కాన్సెప్ట్, మళ్ళీ దాంట్లోకి రావద్దు. అది కరిగిపోవడం వేరే చెప్పాను, అది అయిపోయింది. అది వేరే సాధన, ఇది వేరే సాధన. ఓకేనా? సో ఆయన శ్వాస గురించి అడిగారు కాబట్టి నేను చెప్పాను. అక్కడ ఉన్న శ్వాసను గమనించండి. శ్వాస తెలియలేదు, అలా రిలాక్స్డ్గా ఉండండి బాడీలో, ఏం చేయొద్దు. మీరు తెలియనప్పుడు అది అక్కడ రిలాక్స్డ్గా ఉండు. మళ్ళీ శ్వాస ఇక్కడ పాకినట్టు అనిపించిందో మళ్ళీ దాన్ని గమనించు, అంతే. నువ్వేం చేయదు, నువ్వు రిలాక్స్డ్గా ఉండడే నీ పని. ఏది ఉంటే దాంట్లో రిలాక్స్డ్గా ఉండు. బాడీలో ఉన్న అనిపిస్తే రిలాక్స్డ్గా ఉండు. శ్వాస మీద ధ్యాస వస్తే శ్వాస మీద ధ్యాస పెట్టు, అంతే. నువ్వు రిలాక్స్డ్గా ఉండడమే ఇంకో భాషలో చెప్పాలంటే కరిగిపోవడం అంటే. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, యు ఆర్ జస్ట్ బీయింగ్, జస్ట్ అబ్జర్వింగ్. ఈ గమనించేవాడు ఉండేవాడేవాడు పరమాత్మ. అర్థమైంది కదా? సో ఆల్మోస్ట్ పరమాత్మ గుణాన్ని పెంచుకుంటున్నారు మీరు. పరమాత్మ గుణాలు ఎన్నో ఉన్నాయి, దాంట్లో మొదటి గుణం జస్ట్ ఉండడం. ఆయన ఉంటాడంతే, ఏం చేయడు, జస్ట్ లైక్ ఏ డైరెక్టర్, చెప్పేసి అలా ఉంటాడంతే. ఓకేనా? రెండోది ఏమన్నారు సార్? మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అడగండి. నేను చెప్పిన సాధన ఏదైనా మీరు కూర్చొని చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, ఎలా అయినా పర్వాలేదు. బస్లో చేయొచ్చు, ట్రైన్లో చేయొచ్చు, ఎన్ని పరిస్థితులు ఎనీ టైం మీరు చేయవచ్చు. కంపల్సరీ కూర్చొనే చేయాలని రూల్ ఏం లేదు. నేనైతే ఇప్పుడు కనీసం 5-6 ఏళ్ళు అయిందేమో కూర్చొని చేయక. ఎప్పుడైనా క్లాస్లో ఉంటేనే తప్ప నేను ఒంటరిగా ఉంటే హాయిగా రిలాక్స్డ్ మంచంలో ఒక దిండు వేసుకొని ఇలా రిలాక్స్డ్గా ఉంటాను. నిద్ర వచ్చినా పర్వాలేదు, నో ప్రాబ్లం. బికాజ్ నిద్ర తర్వాత నేను మెలకు వస్తుంది కదా, మెలకు వచ్చినప్పుడు వెంటనే లేవను నేను. అలానే ఉండి అలా ప్రశాంత స్థితిలో ఉండి అప్పుడు ఏదైనా క్రియేషన్ చేయాలనుకుంటే నేను చేస్తాను. సో ఇక్కడ ఇదే చూడండి, మిరాకిల్స్ ఎలా ఉంటాయంటే మనం నమ్మము, మీరు కూడా పిల్లలు ముఖ్యంగా నమ్మరు. ఏ ధ్యానం ఏంటి, ఎవడు చెప్పాడు అంటారు మామూలుగా, అవునా కదా? ఇవి శివుడు చెప్పింది అంటున్నా, అయినా కానీ మీకు నమ్మకం రాదు. నేను ఒక వీడియో పంపిస్తాను, ఆల్రెడీ పంపించాను, మీ డాడీ వాళ్ళందరూ వినుంటారు. ఒక మిరాకిల్ ఇది డాక్టర్స్ సైంటిస్టులు అందరూ డాక్టర్స్ ఉండగా జరిగింది. ఒక ఆమెకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి ఎలా అయిపోయిందంటే మొత్తం నిమ్మకాయ లాంటి గడ్డలు మొత్తం బాడీ నుంచి పైనుంచి కింది వరకు ఎన్నో 20-30 ఉన్నాయి, అన్ని క్యాన్సర్ కాయలే. ఆమె ఒక 80-90 కేజెస్ ఉన్న ఆమె 30-40 కేజెస్కి వచ్చేసింది, స్కెల్టన్ లాగా తయారైంది. ఇది ఎక్కడ ఫిలిప్పీన్స్లో, మన ఇండియన్ ఆమెనే అక్కడ ఉంటుంది ఆమె. సో అలా అయిపోయింది. షీ వెంట్ టు కోమా. చూసారా సార్ అది వీడియో? మీకు పంపించాను, అందరికి పంపించాను నేను ఈ మధ్యలో ఒక వారం రోజుల క్రితం ఒకటి. సో ఆమె కోమలకి వెళ్ళిపోయింది. కోమలకి వెళ్ళిపోయాక ఏం జరిగింది, 48 అవర్స్ షీ వాజ్ ఇన్ కోమా. 48 అవర్స్ తర్వాత కళ్ళు తెరిచింది, 4 రోజులలో మొత్తం రిపేర్ జరిగిపోయింది, నార్మల్ అయిపోయింది. ఇంపాసిబుల్, డాక్టర్స్ ప్రకారం ఇంపాసిబుల్ అన్న కేసు సక్సెస్ అయింది. సో ఈమె కళ్ళు తెరిచాక మొత్తం ఏం జరిగిందో చెప్పింది. అసలు ఆమె ఏంటి, వీళ్ళు చచ్చిపోతుందని చెప్పారు, అయిపోయిందన్నారు. చుట్టాలందరూ ఇండియా నుంచి ఫ్లైట్లో ఉన్నారు, ఎయిర్పోర్ట్లో ఉన్నారు, అన్నీ తెలుస్తుందట ఆమెకు. అక్కడ డాక్టర్స్ మాట్లాడుకుంటున్నారట, ఈమెనో కోమాలో ఉంది యాజ్ పర్ డాక్టర్స్, బట్ షీఈ్ హియరింగ్ ఎవ్రీథింగ్. అక్కడ జరుగుతున్నదంతా వింటోంది. సో ఆమె వింటుందట, అయిపోయింది ఈమె చచ్చిపోతుందని. పక్క రూమ్లో డాక్టర్ మాట్లాడుకున్నది వింటుంటే, సరే అయిపోయిందా అనుకొని అలా ఉంటే సడన్గా కోమాలో ఆమె ఒక ఆనంద డైమెన్షన్లోకి వెళ్ళిపోయిందట. నేను ఇప్పుడు ఏదైతే ఆత్మ ఆనందం అంటున్నానో ఆ పరమాత్మ డైమెన్షన్లోకి వెళ్ళిపోయి ఆ అన్కండిషనల్ లో ఆమెను చుట్టుముట్టేసిందట. అంటే పరమాత్మ అంటే ఎవడైనా ఎలాంటి వాడే, డైరెక్టర్ అనుకో, ఎవరిని హక్ చేసుకుంటాడు, హీరోనా హీరోయినా విలన్నా, ఎవరిని హక్ చేసుకుంటాడు, అందరినీ హక్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆయనకు నచ్చినట్టుగా చేస్తే సూపర్ చేశారు, రానా ఏం యాక్షన్ బాగుంటాడు, బల్లాలా నువ్వే చేయాలి, ఇంకెవడు చేయలేడు అంటాడు.
వాడు కూడా నీ ఏమో బల్లాల క్యారెక్టర్ అంటే అంతే, నేను బల్లాలనే అన్నాడు వాడు, నేను ఇదే వేస్తా అన్నాడు వాడు ఇంటర్వ్యూలో. వాడు ఫీల్ కాలేదు నేను విలన్ పాత్ర వేసానని. అలాగే వీడు ఫీల్ కాలేదు. సో డైరెక్టర్ దృష్టిలో హీరో గొప్పనా విలన్ గొప్పనా? ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ హీరో అండ్ విలన్. హౌ కెన్ ఈ సే హీరో గొప్ప విలన్ గొప్ప అని? విలన్ ఎంత గట్స్ గా ఉంటే హీరో కూడా అంత వాడు టాలెంట్ చూపించగలుగుతాడు. సో బోత్ ఆర్ ఈక్వల్ ఫర్ డైరెక్టర్. సార్ నో. సో కాబట్టి అక్కడ ఈమె ఎంతో పాపాలు ఏదో చేశా ఈమె అనుకున్న ఆమె ఆ డైమెన్షన్లోకి ఎంటర్ కాగానే అట్లా ప్రేమతోట పరమాత్మ హద్దుకున్నాడట ఆమెను. ఆమె అంటే ఆమె లేదు ఆయన లేదు, జీవాత్మ స్థాయిలో జీవాత్మ అక్కడికి వెళ్ళగానే ఒక ఆనందం ఆమెను చుట్టుముట్టేసిందట. ఆహా ప్రేమ, ఆహా ఆనందం. ఇక్కడ చూస్తేనే భర్త ఏడుస్తున్నాడు, పిల్లలు అందరూ ఏడుస్తున్నారట, ఇదంతా తెలుస్తుందట. ఆమె ఎక్కడుంది, ఈ భర్తవుడు నాకెందుకు, ఇదంతా నాకెందుకు, ఆ దేహం ఎలాగో నాశనం అయిపోయింది, నాకు ఆనందం వచ్చేసింది, నేను ఈ ఆనందంలోనే ఉంటా అని ఫిక్స్ అయిపోయి అక్కడే కూర్చుందట. ఈ 48 hours కూర్చున్నాక అక్కడ వాళ్ళ ఫాదర్ ఉన్నాడట. ఈజ్ ఆల్సో డైడ్ 10 years బ్యాక్. 10 years బ్యాక్ చనిపోయినా అక్కడ ఉన్నాడట. ఇలా చూశాడట. చూసి అప్పుడు మాటలు ఉండవు కదా, దేహం లేదు కదా అక్కడ, మాటలు ఉండవు, అంతే టెలిపతి అంటారు దాన్ని. అలా చూసి నో నీ టైం ఇంకా కాలేదు, భూమి మీదకి వెళ్ళాలి, నువ్వు పని చేయాలి, ఇక్కడ చాలా వర్క్ ఉంది అన్నాడట. అనగానే ఆమె ఒకసారి వాళ్ళ భర్త అంటే కొద్దిగా ఇష్టమట అందరిలో. సో నా భర్త కూడా బాధపడతాడని అగైన్ షీ కేమ్ బ్యాక్ టు ది బాడీ. బాడీకి వచ్చిన 4 రోజులలో మొత్తం క్యాన్సర్ అంతా తగ్గిపోయి 4 to 5th week డిశ్చార్జ్ చేశారట ఆమె. సో మెడికల్ హిస్టరీలోనే ఇంపాసిబుల్, అసలు ఫెయిల్ అయిపోయింది, మొత్తం బాడీ స్కెల్టన్ అయిపోయింది, కోమాలో కూడా వెళ్ళిపోయింది. ఆ కోమాలో షీ మెట్ విత్ ఎవరిని కలిసింది కోమాలో? యూనివర్సల్ కాన్షియస్ పరమాత్మతోటి కలయిక జరిగింది. కలయిక జరగంగానే తనకు తాను హీల్ అయిపోయింది. అబ్బా నాకు ముక్తి వచ్చేసింది అనుకుంది. బాడీకి ముక్తి కాదు, బాడీ దరిద్రంగా అలానే ఉంది, కానీ నాకు ముక్తి వచ్చేసింది. ఐ హీల్డ్ మై సెల్ఫ్, నేను నా సొంత ఇంటికి చేరిపోయాను, నా ఒరిజినల్ ఇల్లు ఇది కాదు, నా పరమాత్మ ఇల్లు, ఇది టెంపరీ హౌసే, 100 years ఎంతో ఉండే హౌసే అని అనుకొని అక్కడికి వెళ్ళింది. ఆనందం పరమానందం వచ్చేసి అలానే ఉంది. అంటే ఫస్ట్ తనకు హీలింగ్ జరిగింది, ఫస్ట్ నాకు హీలింగ్ జరిగింది అంది ఆమె. అంటే జీవాత్మకు హీలింగ్ జరిగింది. ఇక నాకు హీలింగ్ అయితే నా బాడీ కూడా ఫాలో అయిపోతుంది అనిపించిందట. వెంటనే ఇక్కడికి వచ్చింది. 4 రోజుల్లో 80% గడులు మాయమైపోయినాయి. 5 weeks డిశ్చార్జ్ చేశారట. ఇప్పుడు ఆమె రాసిన బుక్ ఒక 30 లాంగ్వేజ్లో ఉంది. BBC అన్నిట్లలో వచ్చింది. అది నేను అందరికి పెట్టాను. అంటే చూడండి ఇక్కడ ఏం జరిగింది. ఫస్ట్ హీలింగ్ ఎవరికి జరిగింది? బాడీకా, మైండ్కా, దేనికి? జీవాత్మ ఆత్మ పరమాత్మలో కలయిక జరగడం వల్ల ఆ ఆనందం వచ్చి ఆమెకి హీలింగ్, ఆహా నాకు ముక్తి వచ్చేసింది. అరే బాడీ దరిద్రంగా ఉంది, సమస్యలు అలా ఉన్నాయి బాడీలో, కానీ తనకు నో, ఐ హీల్డ్ మై సెల్ఫ్, నాకు హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. చచ్చిన బాడీలో కొన్ని దరిద్రం నరకం ప్రపంచం అనిపించింది ఆమెకు. ఏం లేదు ఇక్కడ సుఖ దుఃఖాలే అని. కానీ మళ్ళీ వాళ్ళ తండ్రి ఆదేశంతో మళ్ళీ పిల్లలు కనబడి నో ఇది జ్ఞానం అందరికీ చెప్పాలి ఏదో అనిపించేసి మళ్ళీ బాడీలోకి వచ్చి హీల్ చేసుకొని చూపించింది ప్రపంచానికి. సో ఆమె చచ్చిపోయే స్థితి ఎట్లా ఉండేదంతా ఒక చాప్టర్లో క్లియర్గా రాసిందట ఆ బుక్లో. సైంటిస్టులు అందరి డాక్టర్స్ ఎవ్వరు నమ్మలేదు. ఎట్లా జరిగింది? నువ్వు కోమాలో ఉన్నావు యాజ్ పర్ అవర్ రిపోర్ట్స్. నువ్వు మళ్ళీ ఇంట్లో ఈ రూమ్లో కూడా మాట్లాడుకుంది, మేము వేరే రూమ్లో మాట్లాడుకున్నావు, నీకెలా వినబడ్డది అంటే అదే పరమాత్మ. బాడీ పరంగా ఉంటే కేవలం బాడీకే నువ్వు పరిమితం, ఈ చెవులు ఇంతవరకే వినగలుగుతాయి. కానీ పరమాత్మ శరీరం ఆమె శరీరం అయిపోయింది. పరమాత్మ శరీరం అంటే ఏంటి? పరమాత్మ శరీరం ఎలా ఉంటుంది? విశ్వమంతా ఆయన్నే, ఆయనలోనే ఈ గ్రహాలు అన్నీ ఉన్నాయి. సో విశ్వంలో ఏది జరిగినా ఆయన వినబడుతుంది. ఈ బాడీలో నువ్వు ఉన్నావు అనుకో, ఈ బాడీలో ఏం జరిగినా బయట కొంతవరకు ఏం జరిగినా మీకు వినబడుతుంది, అంతకంటే వినబడదు. పక్క ఇంట్లో ఏం జరిగినా వినబడదు. కానీ పరమాత్మకు బికాజ్ ఈజ్ ఎవ్రీవేర్, ఆయన చెవులు ఎంత పెద్దవి అంటే విశ్వంలో ఏం జరిగినా వినబడతాయి. కాబట్టి పక్కింట్లో కాదు పక్క ఊళ్ళో కాదు ఎక్కడైనా వినబడతాయి. అవును. ఏం చాటింగ్? రామ రామ కృష్ణ కృష్ణ అది కూడా చేసుకోవచ్చు కానీ ఇది కొద్దిగా ఈజీ పద్ధతి, మీ ఇష్టం. దీంట్లో ఎక్కువ శ్వాస మీద ధ్యాస అయినా కరిగిపోవడం అయినా ఈజీ. ఎందుకంటే రామ రామ అని మళ్ళీ దాన్ని వదిలేయాల్సిందే. దేన్నైనా వదిలేయాలి, శ్వాసను కూడా వదిలేయాలి, అన్ని వదిలేసి వెళ్ళిపోవాలంటే అక్కడ మాట ఉండదు, ఏముండదు. అవును, చాటింగ్ అంటే అప్పుడు ఆయన స్థాయికి అది కరెక్టే. మీరు నిజంగా రామరామ జపం చేయాలనుకుంటే దానికి కూడా చెప్తా ఎలా చేయాలని. ఒకవేళ మీరు ఆ సాధన చేయాలనుకుంటే, అంటే మీరు రామరామ జపం చేయాలనుకుంటున్నారా? రైట్. ఒకవేళ రామరామ జపం చేయాలనుకుంటే ఎవరైనా నేను చెప్పినట్టు చేయండి. ఏదో హడావిడిగా గాబరాగా రామ 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 ఏదో ఉరకాలి కదా, 10 నిమిషాల్లో ఎక్కడికో వెళ్ళాలి, అలా ఫాస్ట్గా చేస్తే అది వర్కౌట్ కాదు. చేయకండి.
ఒకవేళ 10 నిమిషాలు ఎంత అయితే అంత చేయండి. ఎట్లా అనుకోండి, ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గుర్తుకు రావాలి. ఆయన మాట్లాడితే ఎలా మాట్లాడతాడు, ఫీల్ అయ్యి నిజంగా రాముని చూసాడా అన్నట్టుగా మాట్లాడతాడు. చూసింది లేదు, పాడలేదు. కానీ చెప్పే స్టోరీ ఎలా ఉంటుంది, బాడీ అనువనువు ఫీల్ అవుతూ ఉంటుంది. అది ఏమనుకుంటున్నావు, అది నాకు కూడా రాదు. నా నోటితోటి ఆయన గురించి, ఆయన మాటలకు నా మొటికలకు పొలిక పెట్టద్దు, నాకు అన్ని దరిద్రపు పదాలే వస్తాయి. సో అంత బాగుంటుంది కదా ఆ ఫీల్. సో రామ అన్నప్పుడు రామ అని, అరే ఫోన్ వచ్చిందా, రామ రామ రామ, అరే టీవీలో ఏమొస్తుందిరా, ఇదిగా. సో రామ అన్నప్పుడు బాడీ అనువను రామ శబ్దము ఫీల్ కావాలి. మీరు కొద్దిగా స్లోగా అన్నా పర్లే, రామ్ ఇలా ఫీల్ అవ్వండి, ఇలా అంటూ పండి, ఇలా సాధన చేయండి. మీకు దొరికిన ఎంత టైం దొరికితే అంత టైం సాధన చేయండి, అరగంట గంట. సో చేస్తూ అలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే కొన్ని రోజుల తర్వాత మీకు తెలుసు, అది లోపల ఆటోమేటిక్గా రామ 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 అంటుంటుంది ఒక పార్ట్. ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఏదైనా కొన్ని పనులు చేయండి, ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అది ఫస్ట్లో మనం మొబైల్ మాట్లాడుతూ 2 పనులు చేయలేము, తర్వాత అటు వంట వంటుంది, మొబైల్ చేయగలుగుతాం, 2 చేయగలుగుతాం. అట్లా ఏదైతే పనిలో మీరు నిజంగా కరెక్ట్గా సిద్ధించిందా, మంత్రం సిద్ధించిందా అని ఎప్పుడు తెలుస్తుందంటే ఆ మంత్రం సహజంగా లోపల జరగాలి. మీరు చేయద్దు, ఫస్ట్లో మీరు చేస్తారు, తర్వాత ఏమవుతుంది, దానంతటదే జరిగిపోతుంది. ఇప్పుడు దానంతటదే జరిగినప్పుడు మీరు చేయాల్సింది ఏముంటుంది, ఇక మీరేం చేయాలి? దానంతటదే రామరామ జరిగినప్పుడు ఏం చేయాలి? మీరు గమనించాలి. ఈ గమనించేవాడేవాడు, ఎప్పుడు గమనించేవాడేవాడు? వాడితోడు కనెక్షన్ ఏర్పడదు, అంతవరకు ఖచ్చితంగా ఏర్పడదు. ఎందుకంటే నువ్వే చేస్తున్నావు. చేసేవాడికి గమనించేవాడి కనెక్షన్, వాడి డైమెన్షన్ వేరే, మన డైమెన్షన్ అంతా మన డూయర్స్, వీఆర్ డూయర్స్. డైరెక్టర్ ఇస్ బియర్ ఉంటాడు వాడు, అర్థమైంది కదా? పరమాత్మ ఉండేవాడు, జీవాత్మ చేసేవాడు. సో చేసేవాడు చూసేవాడిగా మారాలంటే చేసే బుద్ధి మనకు అలవాటు అయిపోయింది. కళ్ళు మూసుకున్నా చేయడం అలవాటు అయిపోయింది. కళ్ళు తెరిచి చేయడమే, కళ్ళు మూసినా చేయడం. కళ్ళు మూసి దైవం దగ్గర చేసేటప్పుడు చేయొద్దు, మనం చూడాలి. కానీ మన బుద్ధి చేసే బుద్ధి కాబట్టి నేనేం చెప్తున్నా, డీపర్గా నేను చెప్పినట్టు చేయండి. కొన్ని రోజులు చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, లోపలే రామనామం జపం జరుగుతుంది. ఎప్పుడైతే జపం జరుగుతుందో ఇక మీరేం చేయొద్దు, ఆ జపం తగిన గమనించడం ఏమి పని. ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో, ఎప్పుడూ అబ్జర్వ్ చేసి ఇంకోడు కనబడతాడు పక్కకు, ఒరి అమ్మాయి ఇక్కడే చచ్చాడా, మనం ఇక్కడే చూస్తున్నాం, నేనే పక్కకే ఉన్నాడు. డ్రైవింగ్ సీట్లో 3 కూర్చున్నారు, జీవాత్మ ఆత్మ పరమాత్మ, మనకు ఒకటే తెలుసు, మనమే నడుస్తున్నామని మనం అనుకున్నాం. కానీ పక్కకు ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. ఓకేనా? సపోజ్ ఇంకేం జపం చేసే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇది సాధ్యమే. నేను ఇదే ధ్యానం చేయమని స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు. సో మీరు జపం కూడా చేసుకోవచ్చు. కానీ ఎట్లా చేయాలంటే ఏదో గాబర కాకుండా టైం దొరికినప్పుడే చేయాలి, లేకపోతే చేయకండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఫీల్ అవుతూ చేయండి, అనువను ఫీల్ కావాలి రామనామ జపము. ఆ ఫీల్ అయినప్పుడే అది సిద్ధిస్తుంది. అప్పుడు దానంతటిదే సహజంగా జరుగుతుంది. ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీరు ఏం చేయకుండా ఉండండి. అర్థమైంది కదా? చేసేవాడి నుంచి మీరు చూసేవాడిగా మారాలి, పరివర్తన చెందాలి. అది ఎప్పుడు సాధ్యమైతే మీరు ఏదైతే చేస్తున్నారో, మీరు అన్నట్టు నేను దేవుని కావాలి ఏదో ఒకటిగా అనుకోండి, ఇక దానికే ప్రాధాన్యత ఇవ్వండి, మిగతా అన్ని డిలీట్ చేయండి, దేనికి ఇవ్వకుండా. ఫైనల్గా దాన్ని కూడా వదిలేయాలి, ఒకటే మిగులుతుంది. ఇక చేస్తూ ఒకటే అనుకుంటే రామ 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 అనుకుంటే మిగతా ఆలోచనలు మాయమైపోతుంటాయి. ఎందుకంటే మీరు దేనికి ఎనర్జీ ఇస్తున్నారు, రామ అనే దానికే ఎనర్జీ ఇస్తున్నారు. మిగతా ఆలోచనలు ఎన్నో ఏమవుతాయి, ఎప్పుడైతే మీరు దానికి ఫుడ్ ఇవ్వరో కట్ అయిపోతుంది. ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు ఏం జరుగుతుంది, ఫైనల్గా రామ ఒకటే మిగులుతుంది. ఆ మిగిలినప్పుడు మిగిలడమే కాకుండా దానంతటదే జరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మీరు చేయాల్సింది ఏముంటుంది? అందుకే మన దరిద్రులు వెంకట యోగుల ఋషులు ఏది కూడా అనవసరంగా పెట్టలే. ప్రతి దానికి పవర్ ఉంది, మంత్రదానికి పవర్ ఉంది, శ్వాసమిధ్యాస పవర్ ఉంది. ఈ శ్వాసమిధ్యాస పెట్టింది శివుడే, కానీ అందరూ డైరెక్ట్ శ్వాసమిధ్యాస పెట్టలేరని మంత్రాన్ని కూడా పెట్టింది ఆయన్నే, విగ్రహారాధన కూడా పెట్టింది ఆయన్నే. ఏ స్థితికి తగ్గట్టు అది. సో మీకు అవి పని చేయనప్పుడు మీకు అందుకే ఏది హత్తుకుంటే ఏది చేయాలనిపిస్తే చేయండి. నేను 2-3 చెప్పాను, మంత్రంది చెప్పాను, శ్వాసమిధ్యాస చెప్పాను, కరిగిపోండి చెప్పాను. లేదా మీకు ఏదైనా అనిపిస్తే అది చేయండి. ఫుల్గా ఇన్వాల్వ్ కావాలి దాంట్లో. ఏదో పైపైన చేయకూడదు, సిద్ధించాలి. అది అంటే సిద్ధించడం అంటే దానంతటదే జరగాలి లోపల. సో దట్ యూ కెన్ రిలాక్స్. మీరు ఎప్పుడు రిలాక్స్ అవుతారు, మీ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడే, వాడంతా కూడా సంపాదించుకున్నప్పుడే. అవునా కదా? అంతవరకు మీకు ఉండే టెన్షన్ మీకు ఉంటూనే ఉంటుంది. సార్ నో. సో వాడంతట వాడు సంపాదించుకునేంత వరకు మీరు ప్రయత్నం చేయాల్సిందే, మీ వంతు మీరు చేయాల్సిందే. ఎప్పుడైతే వాడంతట వాడు చేస్తున్నాడు అనుకో, మీరు చేసేదే ఉంటుందిగా, కూర్చొని అనుభవించండి. అర్థమవుతుంది కదా క్లియర్గా? సో వాట్ ఎవర్ యూ డూ, నేను ఏది స్పెసిఫిక్గా ఏది చేయమని చెప్పట్లేదు. చెప్పండి. ఓకే. నేను ఫస్ట్ ఇది
అవును మహేష్ యోగి అవును ఓకే. తర్వాత నేను ఇది ప్రాక్టీస్ చేస్తుంది ఎవరో రామకృష్ణ వ్యక్తం చేసుకుని అది ప్రాక్టీస్ ఓకే. అయితే నేను ఏం చెప్తున్నానంటే ఇది ఎక్స్పీరియన్స్ అన్నది ఏమైందంటే ఒకరోజు నేను శాంతాశ్రమంలో కూర్చున్నాను. సోహం ఆయన చేస్తాడని చెప్పేసి నేను అనుకోకుండా సోహం చేస్తే దాంట్లో నాకు అనుభూతి వచ్చింది. ఓకే. సో అంటే ఇది మనం ఎంతసేపు చేసాము ఎంత అలా చేస్తుంది కాకుండా ఎంత ఆనందంగా చేస్తే ఎంత ఇన్వాల్వ్ చేస్తే అంత విల్ గెట్ రిజల్ట్. yes ఇట్స్ నాట్ డిసైడ్ ఇష్టంతో చేయడం. సో అందుకే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా చేయండి పర్వాలేదు. నేను స్పెసిఫిక్గా ఏ సాధన చెప్పట్లేదు. మంత్రం చేయొచ్చు, శ్వాస మీద ధ్యాస పెట్టవచ్చు, కరిగిపోవడం ఏదైనా చేయొచ్చు. ఫుల్ ఇన్వాల్వ్ చేయండి. సో దట్ మీ టార్గెట్ ఏం చేస్తున్నారనేది ఇక్కడ ముఖ్యం కాదు, ఎలా చేస్తున్నారనేది ముఖ్యం. ఎంత ఇన్వాల్వ్ చేస్తున్నారు, అల్టిమేట్గా దానంతటదే జరుగుతుందా లేదా అది వచ్చి రావడం మీ టార్గెట్. ఎప్పుడైతే అది వచ్చిందో ఇక మీరు చేయాల్సింది ఏముండదు, రిలాక్స్డ్గా ఉండడం. కిక్ కొట్టాలి. ఎంతవరకు కొట్టాలి? స్టార్ట్ అయ్యాక నువ్వు చేసేది దాని మీద కూర్చో, అదే వెళ్తుంది. గేర్ లేని బండి అనుకో, రేజ్ చేయడం అంతే. అట్లా అర్థమైంది కదా. సో మీరు ఖోఖోకి దానంతట అది తిరిగేంత వరకు మీరు ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ దయచేసి ఎవరిని విమర్శించకండి. ఇక్కడ ఏమవుతుందంటే మా ధ్యానం గొప్పది, మీ ధ్యానం వేస్ట్ అని మొదలవుతుంది. ఇది ఒక అహంకారం. ఇంకా చూడండి, నేను చేస్తే నాకు సిద్ధించి నీకు సిద్ధించలే. ధ్యానం ఏదో నీ ఎదవా అని చెప్పని చేసినా సిద్ధిస్తుంది. లోపల ఏదవా కంటిన్యూస్గా మరా అన్నాడు అనలేదా? మరి దేవుడు కాలే. నువ్వు ఏ పదం మారుతున్నావు ఇక్కడ ముఖ్యం కాదు. నీకు ఎదవా అంటే ఫీలింగ్ బాగా వస్తుంది అనుకో, అదే అనుకో, మీకు అదే. పిల్లలకు అలాంటివి చెప్పాలి, అప్పుడే వాళ్ళకి సంతోషం. ఏ పదం అని కాదు, వాడికి ఏ ఫీలింగ్ వస్తుందో ఆ పదం వాడు. నేను దరిద్రుడు అని 100 సార్లు పదం వాడుతుంటాను, నాకు ఒక ఫీలింగ్ వస్తుంటుంది దాంట్లో, కాబట్టి అది నాకు ఏ ఇబ్బంది పెట్టదు. ఓకేనా? సో యూ కెన్ యూజ్ ఎనీ వర్డ్, బట్ ఆ వర్డ్ కంటిన్యూస్గా ఫీల్ అవుతూ అనాలి టిల్ దానంతటదే జరిగేంత వరకు. అది టార్గెట్. అల్టిమేట్గా నువ్వు రిలాక్స్డ్గా ఉండాలి, నువ్వేం చేయకూడదు. అక్కడ చేరేందు, బికాజ్ అక్కడ అన్లిమిటెడ్ పొటెన్షియల్స్ ఉన్నాయి. నువ్వేం చేయకుండా ఉంటే అక్కడే కనబడతాయి. అదే మనం అక్కడ ఎప్పుడు అదే రొటీన్గా రోబోలోకి తయారైనాం. అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇది ఉంది, ఫిక్సింగ్. పక్కకే ఇంకోటి ఉంటుంది, మనకు కనబడదు. అది అర్థమైంది కదా? అబ్బా ఏమనిపిస్తుంది మరి? సూపరే, అది కరెక్ట్ క్వశ్చన్. అదే నిజంగా అడిగాను, పర్వాలేదు, కరెక్ట్. హాయిగా అన్ని వదిలేసి సినిమాలు, షికారులు, డ్యాన్సులు, ఆటలు చేయండి అంతే. అంటే కాదు, నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకు అంటే విసుగు ఎవరికి వస్తుందంటే ఎవరైతే దాంట్లో నిష్ణాతులు పొందుతారో వాళ్ళకి విసుగు వచ్చేస్తుంది. ఓషోకు కూడా అలానే జరిగిందట. అంటే మీ ప్రయత్నాలు అన్నీ అయిపోయినా కూడా మీరు ప్రయత్నాలు చేశారనుకోండి, అది రివర్స్ కొడుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ దీంట్లో ఇంకొకటి కూడా ఉంది. మీకు మళ్ళీ లేపర్ కాబట్టి చెప్తున్నాను, ఏ సాధన అయినా కొంతవరకే ఫలితాన్ని ఇస్తుంది. మళ్ళీ అది ఆ సాధన పనిచేసే తర్వాత. ఇప్పుడు సపోజ్ వాడు సైకిల్ నేర్చుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఫీలింగ్ వచ్చిందా, అమ్మా నాకు సైకిల్ వచ్చిందా, ఎగిరావు. ఇప్పుడు సైకిల్ నడిపితే ఫీలింగ్ వస్తుందా? అంటే మజా అయిపోయింది దాంట్లో. ఇప్పుడు కావాలి కారు, అవునా కదా? బైక్ అయిపోయి కూడా అయిపోయింది అనుకుందాం. వినండి. సో మీకు కారు కావాలి. సో కారు నడిపితేనే ఫస్ట్లో కారు రాదు, మరి కారు ఒట్టుగానే వస్తుందా? వింటున్నా? కారు వస్తుందా ఒట్టుగానే? ఎంతో భయపడాలి, ఎన్నో టెన్షన్ వచ్చాక కారు వస్తుంది. కారు వచ్చాక దాన్ని నడుపుతాం, ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అన్ని రకాల. తర్వాత ఇప్పుడు తర్వాత కారు అంటే వాడు నడుపుతాడులే ఈ కారు అనిపిస్తుంది. అంటే ఏంటి, కారు కూడా నడపడం బోర్ కొట్టేసింది. సో దెన్ మళ్ళీ ఇంకోటి ఫ్లైట్ ఏదో కొత్తగా నేర్చుకోవాలి. సో మరి ఇక్కడికి వచ్చిందే నేర్చుకోవడానికి కాబట్టి ఇప్పుడైతే మీరు ఏదైతే సాధనలు చేశారో ఈ సాధన యొక్క ఫలితం కొంతవరకే ఉంటుంది. ఈ మధ్యలో జరిగిన ఒక అద్భుతం చెప్తాను. ఏం జరిగిందంటే ఒకరు నా దగ్గరికి వచ్చి ఏమడిగారంటే, వాళ్ళ ఇంట్లో ఎన్నో అద్భుతమైన ఫలితాలు వచ్చాయట. వచ్చాక వాళ్ళ ఇంట్లో ఏముంది, శ్రీ యంత్రం ఉంది. అదేమంటారు, శ్రీ చక్రం ఉంది. సూపర్ క్వశ్చన్ అడిగారు. ఆహా,
ధ్యానం మాస్టర్, ధ్యానం క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ వేసింది. బికాజ్ యు ఆర్ ది మాస్టర్. మాస్టర్ అయినప్పుడు మళ్ళీ నీకు అదే ఎలా ఫీలింగ్ ఇస్తుంది? కార్ చెప్పండి, నడిపించి ఎలా నడపాలో చెప్పడంలో మీరు మాస్టరే. మాస్టర్ ఎప్పుడైతారు? కార్ నేర్చుకున్న వాళ్ళే కదా. తర్వాత మీరు ఏం చేయాలి? మీకు చెప్తే అందరికి రిజల్ట్స్ వస్తాయి, కానీ మీకు ఫలితం రాదు. చెప్పానే, కాలగ్రహ తీరుతాం, అందరికీ పని చేస్తాను, నాకు పని చేయట్లే. ఎందుకు? దాని స్థితి దాటి ఎక్కడో ఉన్నా నేను, ధ్యానానికి అర్హత. ఇక లింగంలో పూజ చేస్తే నాకు రాదు. అర్థమైందా లేదా? సో మీకు ధ్యానం చేస్తే ఫలితం రాదు, మీకు చెప్తే వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే మీరు చెప్పేది ఎవరు ఏం చెప్తారు మీకు? మీరు ఇంకొకరికి ఏం చెప్తారు? తెలిసింది చెప్తారా, తెలియని చెప్తారా? మీరు దేంట్లో అయితే నిష్ణాతులు అయ్యారో దాన్ని చెప్తారు. కానీ మీరు అదే నేర్పిస్తుంది, వాళ్ళందరూ బాగుపడతారు. ఈమె మాత్రం ఎందుకు ఈ బతుకు అంటుంటుంది. వాళ్ళకి శిష్యులు కనపడంగానే ఏదో కొత్త సో ఆమె చెప్తే అందరికీ ఫలితాలు వస్తుంటాయి, కానీ ఆమెకు రాదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు అలా జరుగుతుంది. వై? బికాజ్ మీరు ఏ ఉద్దేశంతో బయటి వాళ్ళు బాగుపడాలని మీకు చెప్పడంలో తప్పేం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, సపోజ్ మీరు అందరు 10th క్లాస్లో ఉన్నారు. అలా వినండి, నేను చెప్పేది అంటే మీరు ఇక్కడ క్రియేషన్ అర్థం చేసుకోండి. మీరందరూ 10th క్లాస్లో ఉన్నారు. మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఏ క్లాస్ వాళ్ళు వస్తారు? సపోజ్ ఇంటర్ వాడు వచ్చాడు అనుకో, మీరు చెప్పగలుగుతారా? ఆయన చూడడానికి మీకే భయం అవుతుంటుంది. పత్రికారికి ఏమైనా చెప్తారా మీరు? ఇవి వినడమే మన పని. మనం ఎక్కడ చెప్తాం ఆయనకు? చెప్పలేం కదా. సో మీరు ఎవరికి చెప్తారు? మీకంటే లో. సో చెప్తే మీ హయ్యర్ టు లోయర్ ఎప్పుడు ఎనర్జీ ఫ్లో అవుతుంది, వాళ్ళకి రిజల్ట్స్ వస్తుంది. మీకు కూడా అబ్బా ఏం చెప్పారంటే అని మీకు పొగుడతారు. కానీ మీకు లోటు అనేది ఉంటుంది మీ లోపల. ఎందుకు? మీరు అదే స్టేజ్లో ఉండి 10th లోనే ఉంటూ 9th వాళ్ళకి చెప్తున్నారు. మీరేం చేయాలి? ఇంటర్కు రావాలి. సో మీరు ఇంటర్కు సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకోవాలి, కానీ మీరు ఇంటర్ పెంచుకోవట్లే. అదే 10th లో ఉంటున్నారు, నాకు బోర్ కొడతాను, నాకు బోర్ కొట్టకుండా ఏం చేస్తుంది? దరిద్ర ధ్యానం. మీకు దరిద్ర ధ్యానం, మనందరికీ 10th క్లాస్లో ఉన్నాం కాబట్టి మనందరికీ దరిద్ర ధ్యానం. 9th క్లాస్లో ఉన్నవాడికి ధ్యానామృతం. వాడికి ధ్యానామృతం, వాడు 9th లో ఉన్నాడు కాబట్టి. మనం 10th లో ఉన్నాం కాబట్టి మనకు దరిద్ర ధ్యానం. మనకి ఏం చేయాలి? అప్పుడు జ్ఞానాగ్ని పుట్టించాలి, జ్ఞానం అనే దాంట్లోకి అడుగు పెట్టాలి. అర్థమైంది కదా? సో మీరు ఇంటర్కు రావాలి. రాకుండా 10th లోనే చచ్చారా, ఉన్న సాధన ఏదైతే చేస్తున్నారో అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, అదే మంత్రం మిమ్మల్ని నాశనం చేస్తుంది, అదే ధ్యానం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అందరికీ రోగాలు వస్తున్నాయి. వై? బికాజ్ ఆ స్థితి అయిపోయినా అదే కారు నడిపి మాకేదో ఆనందం కావాలంటున్నారు. లేదు, దాంట్లో అయిపోయింది. ఆ సాధనలో మీకు ఎంత రావాలో అంత వచ్చేసింది. మీరు హయ్యర్ సాధనలోకి అడుగు పెట్టాలి. ఇంకా కంప్లీట్ కాలేదు సార్, ఒక్క నిమిషం ఆగండి. కంప్లీట్ కాలేదు, అది చెప్పాక మీరు చెప్పండి. అర్థమవుతుంది కదా? క్లియర్గా అర్థం చేసుకోండి. నేను బ్రాహ్మణ్ణి, జ్యోతిషం నేర్చుకున్నాను, వేదాలు నేర్చుకున్నాను, ఇన్ని మరకత లింగము, ఇన్ని మంత్ర ఉపాసన ఇన్ని చేసినా నాకు ఎందుకు రిజల్ట్ రాలే? ధ్యానంలోకి వచ్చాకనే ఎందుకు వచ్చింది? బికాజ్ ధ్యానం ఇస్ ది హయ్యర్. కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో క్లియర్గా, పూజలు స్తోత్రాలు చెప్పాలి కంటే ధ్యానం చాలా పవర్ఫుల్ అని. అండ్ విమానం లాంటిది, డైరెక్ట్ అతీతంలోకి తీసుకెళ్తుందని చెప్పాడు. ఈ రోడ్డు మీద నడిచేవి చీకటి నుంచి వెలుగు, వెలుగు నుంచి చీకటి, పాజిటివ్ నెగిటివ్లకే తీసుకెళ్తాయి. కానీ ఇది పైకి తీసుకెళ్తుంది, లేదా లోతులకు తీసుకెళ్తుంది ధ్యానం. అందుకే కృష్ణుడు యోగులు వీళ్ళందరూ ధ్యానం అంటారు. ధ్యానం అంటే మంత్రము రూపం ఏది కాదు. మంత్రం అంటే మనసులో జరుగుతుంది. శ్వాసను పట్టుకొని డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవడం, అక్కడ ఏముండదు, అక్కడ ఆలోచనలు దాటి వెళ్ళిపోవడం. అర్థమైంది కదా? సో నాకు ఎప్పుడు ధ్యానంలో రాగానే ఎందుకు వచ్చిందంటే నేను హయ్యర్లో ఎంటర్ అయ్యాను కాబట్టి. అట్లాగే తర్వాత కూడా మళ్ళీ ధ్యానం చేసిన నాకు ఫలితాలు రాలి. 3 నెలల వరకే నా దరిద్రపు డిజైన్ ఏంటో కానీ ఏదైనా కొన్ని రోజులే నాకు ఫలితం. తర్వాత వెంటనే బోరు కొడుతుంటుంది ఫాస్ట్గా. ఈ బోరు కొట్టగానే అర్థం చేసుకుంటే దీని పని అయిపోయిన తర్వాత బాబు అని దాన్ని వదిలేసి మళ్ళీ కొత్త సాధన ఏదో పట్టుకుంటాను. అర్థమైంది క్లియర్గా? సో మళ్ళీ జ్ఞానం, ఆ జ్ఞానంలో ఎన్నో లేయర్స్ ఉంటాయి, అలా ఎదుగుతూ వచ్చాను, వస్తేనే రిజల్ట్ వచ్చింది. సో మళ్ళీ ఒకరి ఇంటికి వెళ్తే శ్రీయంత్రం, మామూలు విషయం మామూలు కాదు, చాలా పవర్ఫుల్, అవునా కదా? సో అలా శ్రీచక్రం అంటుంది. సో అది చాలా పవర్ఫుల్. అలాంటి పవర్ఫుల్ చక్రం వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. పెట్టుకున్నాకనే వాళ్ళ ఫలితాలు వచ్చాయి. వాళ్ళు పిల్లలు లేకుండా పిల్లలు పుట్టారు, అన్నీ అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే చాలా ఘోరంగా ఉంది వాళ్ళ సిచ్యువేషన్. పిల్లోడికి రోగం వచ్చింది, ఫిట్స్ వచ్చాయి, ఇంతలో ఆవైపోయాడు, వెంటికల్ని ఊడిపోయాయి. ఎందుకంటే ఆ మందులు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు, అవి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫిట్స్ అయితే రావట్లేదు, కానీ సైడ్ ఎఫెక్ట్ ఏంటి?
జుట్టు ఊడిపోవడం, లావడం, ఇంకెన్నో ఎన్నో ఎన్నో రకమైన మత్తులో ఉంటాడు ఎప్పుడు. ఎందుకంటే బతుకు వేస్ట్ కదా, దేనికి వానికి రాకుండా అయిపోతుంది. సో వాడేమంటాడు, జాబ్ ట్రై చేస్తుంటే ఎందుకు రావట్లేదు. వాడేమన్నాడు, ఈ దరిద్ర క్రియంత్రం ఇంట్లో ఉంది అందుకే నాకు రావట్లేదు అంటున్నాడు. వీళ్ళమ్మకేమో అరే అది చేయబట్టే నువ్వు పుట్టేవరా అని ఏమంటది. ఇంతకేం చెప్పాలి, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక వాడి కూడా అయ్యగారు ఎవరైతే ఇచ్చారో ఆయన అడిగితే నేను ఎంత కష్టపడి సాధన చేసి ఇస్తే మీరు ఇట్లా అంటారా, అయితే నాకు ఇచ్చేయండి అని ఆయన. ఇది ఘర్షణ జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. నేను అన్నాను వాళ్ళిద్దరు వెళ్ళి ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ చెప్పింది, వాళ్ళ అమ్మ చెప్పింది, పిల్లోడు చెప్పాడు, ఇద్దరిది విన్నా. అంటే నేనేమన్నానంటే అమ్మ ఏంటండి అలా యంత్రాన్ని తీసేస్తే చెడు జరగదా, వీడు ఇలా చెప్తున్నాడు ఏంటి అని. వాడేమో అది ఉండడం వల్ల జాబ్ రావట్లేదు వాడు అంటాడు. నిజంగా తీసేస్తే వస్తుందా లేదా తర్వాత సంగతి. సో ఇది అయిపోయాక అప్పుడు నేనేం చెప్పానంటే ఇద్దరిది కరెక్టేనండి. ఇక్కడ యంత్రం తీస్తే డెఫినెట్గా ఇల్లు నాశనం అయిపోతుంది. మరి ఎట్లా, అలా అని యంత్రం ఉంటే వీడికి జాబ్ రాదు. రావట్లేదు అడిగా ట్రై చేసిన, యంత్రం తీసావా నీ పని అవుట్ అన్నా. అదే సమయంలో మీ పిల్లోడు జాబ్ రాదండి. ఇదేం సార్ రెండు ఒకటే మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక పరిష్కారం ఉంది. ఏం లేదమ్మా, యంత్రం తీసినా ఏం కాదు, కానీ మీరు దానికంటే ఉన్నతమైన సాధన చేసినప్పుడు, అంటే కార్ వదిలేసి ఫ్లైట్ నేర్చుకున్నప్పుడు, ఫ్లైట్ ఇంకా పవర్ఫుల్ కదా, ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది, దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్గా వెళ్తాం, వేరే గ్రహానికి వెళ్ళొచ్చు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, అవునా కదా. సో మీరు దానికంటే హయ్యర్ సాధన ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఇది ఏమన్నది లోయర్ ఇబ్బంది పెట్టదు. కానీ యంత్రాన్ని తీసేసి నువ్వేం చేయకుండా ఉన్నావు అనుకో, ఆ అమ్మవారి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే అమ్మవారి కదా యంత్రం అంటే, అందరు ఉన్నారు దాంట్లో, నీ అమ్మ నా కొడుకు నన్ను వదిలేస్తామంటారు. కానీ యంత్రాన్ని మించింది శ్వాస విద్యాస ఈ ధ్యాన పద్ధతులు చేశారనుకోండి, ఆత్మ విద్యలు డైరెక్ట్ ఆత్మ దగ్గరికి చేరడానికి సాధన చేశారంటే అప్పుడు ఈ విగ్రహారాధన ఏది చేయకున్నా పర్వాలేదు, ఈ జ్యోతిష్యం ఫాలో కాకుండా పర్లేదు, వాస్తు ఫాలో కాకుండా పర్లేదు. నేను బ్రాహ్మణ్ అయి ఉండి దందాలు తీసేసి 12 ఏళ్ళ నుంచి వేదాలు పక్కన పెట్టాను, జ్యోతిష్యం పక్కన పెట్టాను, గ్రహాలు ఎన్నో తెలియదు నాకు, మంత్రాలు తెలియదు, ఇన్ని చేయకుండా దేవుళ్ళని తిరుగుతున్నాను. మీరే చూసారు కదా, దరిదుడు మా తాత కదా, తిట్టాలి కదా, తప్పదు కదా. సో ఇన్ని తిరుగుతున్నా నాకు ఎవరు నన్ను ఏమనట్లే, రోజు రోజుకి వృద్ధి చెందుతున్నాను, కానీ ఎక్కడ నేను నాశనం కావట్లేదు. ఒకవేళ జ్వరం వచ్చినా దాన్ని కూడా ఏం చేసి ఇంకా ఉన్నతంగా స్థితికి ఎదుగుతున్నాను నేను. సో వీటన్నిటికీ కారణం ఏంటి, నేను ఉన్నతమైన సాధన చేస్తున్నాను. ఎప్పుడు నా సాధనలను కొత్త హయ్యర్ సాధనలు కనుక్కుంటున్నాను. 2G నుంచి 3G నుంచి 4G ఇలా కొత్తగా కనుక్కుంటున్నాను. కాబట్టి నాకు అవి ఏవి ఇబ్బంది పెట్టట్లేదు. ఇటు జాబ్ వస్తుంది, అటు రిజల్ట్స్ వస్తాయి. అర్థమైంది కదా. ఇలా చెప్పాక వాళ్ళ లోపల మార్పు వచ్చింది, ఆమె లోపల మార్పులు వచ్చింది, చేంజెస్ వచ్చాయి వాళ్ళ ఇంట్లో. వాడికి జాబ్ వచ్చింది, కొద్దిగా ఫిట్ కూడా నార్మల్గా ఉంటుంది అంటున్నాడు వాడు. సో చూసారు ఇక్కడ తేడా అయిందో. సో మీరు అదే సాధన కిక్కు లేకుంటే చేశారనుకోండి, ఒక ఫీల్ అనిపించాలి. వాడు ధ్యానం చేయాలంటే అందరు చేసాడు ఇట్లా చూస్తున్నాడు, నన్ను ధ్యానమే చేయలేడు అంతే. ఎందుకు చేయాలి, వాడు కిక్కు లేదు దాంట్లో, ఎందుకు చేయాలమ్మా? ఆడి కిక్కు లేదు, వాడికి వాడు చేయడంటే నువ్వేం అడగొద్దు, అంటే నీ కిక్కు వచ్చింది నువ్వు చేయి. ఆడెందుకు డిస్టర్బెన్స్, వాడు ఇట్లనే చూస్తాడు, అదే సాధన ఆడిది. ఎవరికి వచ్చింది ఆడు చేస్తాడు, చేయని. వాడు ఏది చేస్తున్నాడో అది పర్ఫెక్ట్ నేను చెప్తున్నాను అనుకోని నువ్వు ఏంది బే లోపల చెప్పని చేయి, నో ప్రాబ్లం. కరెక్ట్గా ఫీల్ అయ్యి పర్వాలేదు, అర్థం చేసుకోండి ఇక్కడ నేను చెప్పేది. అందరికి చెప్పకండి, మెంటల్ అనుకుంటుంది ఎవరైనా చెప్తే. సో ఏదంటున్నావో ఆ పదం డీపర్గా అనుకోని అలా నువ్వు ఏం చేయకుండా ఉండగలిగే స్థితి రావాలి. డైరెక్టర్ కావాలి. దరిద్రం కొడుకు పాత్ర అయితే ఎప్పుడు ఫైటింగే జరుగుతుంది తల్లి కొడుకుల మధ్యలో. డైరెక్టర్ అయిపోను చూడు ఎట్లా ఉంటుంది. అప్పుడు డైరెక్టర్ అయినప్పుడు మీ మమ్మీ డాడీ అందరు పార్టిసిపెంట్స్, నువ్వు ఇట్లా డైరెక్టర్ ఏం చేయాలి, నువ్వు మమ్మీకి నువ్వు ఎనర్జీ ఇస్తున్నావు, డాడీకి నువ్వు, వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు చూడు అంతే. ఇద్దరికి నేనే ఇస్తున్నాను అనుకో, లోపల 2 థాట్స్ వస్తాయి, నేనే ఇస్తున్నాను అనుకో. అర్థమైందిగా, ఓకేనా. సో కాబట్టి మీరు హయ్యర్ సాధనలు చేయాలి. హయ్యర్ సాధన చేస్తేనే అప్పుడు మీకు ఏది ఎఫెక్టివ్ అదేమే కాకుండా మీ కర్మల దగ్గమైతే మీరు ఉన్నత స్థితికి చేరుతారు, మీ సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. సో అన్నిటికంటే ఉత్తమమైన సాధన హయ్యర్ సాధన ఆత్మవిద్య. ఎందుకంటే మీ దైవం దగ్గరికి మీరు చేస్తారు. అంటే వాళ్ళు దేవుళ్ళు కాదన్నట్లే. నేను ఇప్పుడు కృష్ణుడు కనబడ్డాడండి ధ్యానంలో, నిజంగా కృష్ణుడు వచ్చాడా మీకు? కనబడ్డాడు అనుకోండి, నిజంగా కృష్ణుడు వచ్చినట్ట? ఎందుకు కాదు? ఒకవేళ కృష్ణుడే వచ్చాడు అనుకుందాము, కృష్ణుడు ఇప్పుడు ఎలా ఉంటాడండి? పిలిక పెట్టుకొని ధోతి కట్టుకొని ఉంటాడా? ఇప్పుడు ఉంటాడా? అప్పుడే చచ్చాడు ఆయన, దేహాన్ని కాల్ చేశారు అప్పుడే. ఎసారనో 5000 ఏళ్ళ క్రితము ఆయన దేహాన్ని ఏదో జరిగిపోయింది, దేహం లేదు ఆయనకి. ఇప్పుడు ఉంటే వేరే ఏదైనా రూపంలో ఉండవచ్చు. సపోజ్ ఈయన కృష్ణుడు అనుకుందాం. అంటే ఇప్పుడు ఈయన ఇలా, కృష్ణుడు ఇలా ఉంటాడు, కానీ అలా పిలిక పెట్టుకొని ఉంటాడు.
సో ఇప్పుడు ప్రజెంట్ ఆయనే ఏ బాడీలో ధరిస్తే ఆ రూపంలో ఉంటాడు. కానీ మీకు కృష్ణుడు కనబడుతున్నాడు అంటే అది మీ ఊహనే. ఆయనకు బాడీ లేదు ఇప్పుడు. అప్పుడు బాడీ ఉంటే అయిపోయింది. ఇప్పుడు బాడీ ఉంటే ఏదో కొత్త బాడీ ఉంటుంది, మళ్ళా అదే పిలక పెట్టుకొని అదే దోతి కట్టుకొని ఉంటాడు. ఈ కాలంలో కూడా చెప్పాడు కదా సినిమాలో. అదే సినిమా, ఏ సినిమా అది? గోపాల చెప్పాడా లేదా? మోడర్న్ డ్రెస్సులు ఎత్తాగా నేను అప్పుడెప్పుడో డ్రెస్ వేస్తాను అన్నాడా లేదా? అర్థమైందా? సో కాబట్టి కృష్ణుడు కనబడట్లేదు మీకు, మీ ఊహనే అది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్తున్నా ఏదో విషయం చెప్పు. సో కాబట్టి మీరు అన్నిటికంటే హయ్యర్ విద్య ఆత్మ విద్య. ఇది దేహం సంబంధించి ఒకటి దాటుకుంటూ జపాలు ఇవన్నీ దాటుకుంటూ ఆ దేహంలో ఉండి ఆయన ఎన్లైటన్ పొందాడు, ఆయన ముక్తి పొందాడు, నేను పరమాత్మని తెలుసుకున్నాడు, నోరు తెరిచి అనే విశ్వాన్ని చూపించాడు తనలో. కానీ ఆ దేవుడు మనకు సొంతమైన దేవుడు కాదు. మనకు ఆ దేవుడు ఏం చేయగలుగుతాడు? ఆ కృష్ణుడు ఏం చేయగలుగుతాడు? మన సమస్యలు తగ్గించగలుగుతాడా? పొద్దునుంచి ఏం చెప్పాను? కృష్ణుడు వస్తే ఏం చేస్తాడని చెప్పాను. భగవద్గీత చెప్పి ఆయన వెళ్ళిపోతాడని. అవునా? మళ్ళీ మీరే కష్టాలు పడ్డారు. అంటే ఆయన మనకి ఏం చేయలేడు, జ్ఞానం చెప్తాడు, చెప్పి వెళ్ళిపోతాడు. మనంతట మనమే సాధన చేయాలి. ఇక్కడ నేను కృష్ణుడిని తక్కువ చేయటం అర్థం చేసుకోండి, మళ్ళీ కరెక్ట్ అర్థం చేసుకోండి. ఆయనకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి, కానీ మనకు ఏం చేయలేడు, జ్ఞానం చెప్తాడు. జ్ఞానం చెప్పి అరే ఆత్మ దగ్గరికి వెళ్ళరా, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను మీకు, పొద్దు నుంచి ఏం వాగుతున్నా, మీ రోగాలు తగ్గిస్తా అని చెప్పానా? ఆ ఆత్మ దగ్గరికి ఎలా వెళ్ళాలో చెప్తున్నాను అంతే. కృష్ణుడు వచ్చినా రేపు ఏం చెప్తాడు? భగవద్గీతలో ఇవే ఉన్నాయి, ఇదే జ్ఞానం ఉంది, ఇంకేం లేదు కొత్తగా, ఇవే ఉన్నాయి. అవి సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి మనకు అర్థం కావట్లేదు అంతే. మనమే వెళ్ళాలి, తీసుకెళ్తాడు. ఒక్కొక్కసారి కొంత ధరం పక్కన ఉంటాడు, తర్వాత అది కూడా వదిలేస్తాడు. అర్థమైంది కదా? ఆత్మకు దారి చూపిస్తాడు. మీలో ఉన్న ఆత్మ దగ్గరికి ఎలా వెళ్ళాలో దారి చూపిస్తాడు, చెప్తాడు అంతే. సో మీకు మాత్రమే స్వంతమైన దైవం ఎవరు? మీ ఆత్మ. అంటే కృష్ణుడి తోబుట్టువు. ఏం చెప్పాను? ఆత్మలందరూ తోబుట్టులు ఒకేసారి పుట్టారన్నాం కదా. మనం జీవాత్మలో మాయలో ఉన్నాం కాబట్టి. సో ఇంకో తోబుట్టు ఇంకో తోబుట్టును హెల్ప్ చేయలేడు, హెల్ప్ చేస్తాడు తప్ప వాడిని ముక్తికి తీసుకెళ్ళలేడు. ఏ గురువు అయినా ముక్తి ఇవ్వలేడు శిష్యులకు, కేవలం జ్ఞానం ప్రసాదించి ఇలా వెళ్ళరా అని డైరెక్షన్ ఇవ్వగలుగుతాడు అంతే, దారి చూపించగలుగుతాడు, మార్గదర్శకుడు. ఓకేనా? సో కాబట్టి ఏ దేవుళ్ళైనా మీరు ఇంతవరకు బాహ్యంగా దేవుళ్ళని మొక్కారు, వీళ్ళందరూ మీకు ఏమీ మీ సమస్యలు తగ్గించలేరు, మీ తలరాత చెరిపేయలేరు, అంత సీన్ లేదు. బ్రహ్మకైనా విష్ణుకైనా మహేశ్వరుకైనా ఉందా తలరాత చెరిపేంత సీన్? ఉందా అండి? మన పురాణాలు చెప్పారా తలరాతలు చెప్పగలుగుతాను అన్నాడు అవి శివుడు? ఎవరో ఒకరికి ఇద్దరికి చేశాడు, అది కూడా వాడు లోక కళ్యాణానికి ఉపయోగపడతాడంటే మార్కండేయుడికో ఎవరికో ఇద్దరికి బతికించాడు. అవునా కదా? సో అందరికీ చేయలేదు. మార్కండేయుడిలాగా శివుడు మాకు వస్తాడండి అంటే మార్కండేయుడిలాగా 1000 ఏళ్ళు తపస్సు చేయండి, అంత సీన్ ఉందా మీకు? మార్కండేయుడు అంత భక్తి ఎక్కడ ఉందండి మీకు? చిన్న నొబ్బిరంగా చూసుకొని ఆట దగ్గర కూరుకుతున్నారు. ఇక మీ గడ భక్తి ఉందట, దొంగ భక్తి. అవునా కదా? శివుడికి సాధ్యం కాదా మీ కాళ్ళ నొప్పులు తగ్గించడం? సాధ్యం కాదండి. ఎక్కడ నమ్ముతున్నారండి? ఏదో డాక్టర్ని పిలిచేసి ఏదో మందులు వాడేస్తున్నారు. ఇది నమ్మకం కాదు, ఇది దొంగ భక్తి, ఇది రియల్ భక్తి కాదు. డైరెక్టర్ చేయలేడా నీ సోళ్ళు? నువ్వు సోల్ దగ్గరికి వెళ్ళట్లేదు, నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు, ఎక్కడో వెతుకుతున్నావు. క్లియర్గా అర్థమైంది కదా నేను చెప్పేది? సో మీకు మాత్రమే స్వంతమైన దైవం మీ లోపల ఉన్నాడు. మీరు ఆ ఆత్మ దగ్గరికి వెళ్తే ఆత్మ దేన్ని సృష్టి చేసింది? ఆత్మ దగ్గరికి వెళ్తే మీ జ్యోతిషం గ్రహాల ప్రభావం మీ మీద ఎందుకు ఉండదు చెప్పండి? వాస్తు ప్రభావం ఉండదు మీ మీద, జ్యోతిష ప్రభావం ఉండదు, ఈ శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తుల దేని ప్రభావం మీ మీద ఉండదు మీరు ఆత్మస్థితిలో ఉంటే. ఎందుకు? అదొకటే కాకుండా ఆ గ్రహాలను సృష్టి చేసింది ఎవరు? ఆత్మలు, మనం కాదు, మన జీవాత్మ కాబట్టి. సో నువ్వు సృష్టి చేసింది నిన్ను డామినేట్ చేయలేదు, నువ్వు దానికి అతీతంలో ఉంటావు కాబట్టి ఆత్మలను గ్రహాలు డామినేట్ చేయలేవు, జీవాత్మను డామినేట్ చేస్తాయి, కానీ ఆత్మలను డామినేట్ చేయలేవు. అందుకే జ్యోతిషం ప్రకారం ఇవాళ నాకు గురువారం తెలియదు, బుధవారం తెలియదు, తిథులు తెలియదు, వారాలు తెలియదు, ఏ రోజైనా ఏదంటే చేసేస్తాను, నాకు ఏ ఎఫెక్ట్ ఉండదు. బికాజ్ నేను ఆత్మస్థితిలో ఉన్నాను కాబట్టి. ఒకవేళ నేను జీవాత్మ స్థితిలో పడిపోతే మళ్ళీ అన్ని ప్రభావం ఉంటాయి, మాయలో పడిపోతే. అర్థమవుతుంది కదా క్లియర్గా? సో మీరు ఆత్మ విద్య నేర్చుకున్నారా, టోటల్ శాస్త్రాలు వేదాలు అన్నిటికీ అతీతంగా చేరుతారు, వాటి యొక్క ప్రభావం మీకు ఉండదు. నేను యోగిని, నాకు దంద్యం లేదు, మా నాన్న అమ్మ చనిపోతే నేను తిథులు ఏం కూడా పెట్టలేదు, తజ్ఞాలు కూడా పెట్టలేదు, ఒక 12 రోజులు అక్కడ ఉన్నాను అంతే, మళ్ళీ యానివర్సరీ ఎప్పుడు ఉన్నాను అంతే, నేను మాసికాలు పెట్టలేదు, బ్రాహ్మణ్ణి. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇన్ని చేసిన నాకు
రౌరవాది నరకాలకు వెళ్ళాలి నేను మామూలుగా అయితే. ఎందుకంటే తల్లిదండ్రులకు పిండాలు పెట్టలేదు, తప్పు కదా. నరకాలకు కాదు, నరకాన్ని అప్డేట్ చేస్తున్నా, యముడిని అప్డేట్ చేస్తున్నా, స్వర్గాన్ని అప్డేట్ చేస్తున్నా, సృష్టిని అప్డేట్ చేస్తున్నా. ఎందుకు అంటే నేను యోగంలో ఉన్నాను. యోగం అంటే ఏంటి? అన్నిటికంటే పెద్దది ఏంటి? యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? ఆత్మతో కలయిక. జీవాత్మ ఫస్ట్, మీరు జీవాత్మలు కాబట్టి జీవాత్మ ఆత్మతో కలయిక. ఈ కలయిక తర్వాత ఆత్మ పరమాత్మతో కలయిక. ఆత్మ ఎప్పుడు పరమాత్మతో అనుసంధానమయ్యే ఉంటుంది. కాబట్టి ఈ యోగం అనేది చాలా ఉన్నతమైంది కాబట్టి, అనంతమైన శక్తి పుడుతుంది కాబట్టి ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం ఉంటుంది. సో మీరు ఈ స్త్రీ యంత్రాలు ఇవన్నీ ఏవైతే ఇవన్నీ రూపాలు కాబట్టి వీటిని వదిలేయచ్చు మీరు ఆత్మ విద్యలోకి వస్తే. కానీ నేను ఇప్పుడు వదులుమని చెప్పట్లేదు, మీరు ఆత్మ వైపు ప్రయాణం చేయండి, మీకు రిజల్ట్స్ రానివ్వండి. ఎప్పుడైతే మొబైల్ కనుక్కుంటారో ఆటోమేటిక్గా ఏమవుతుంది? మొబైల్ వచ్చాక ఏం దూరమైంది? ల్యాండ్లైన్ ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది. ఎప్పుడైతే ఆత్మ మీ ప్రత్యక్షమవుతుందో ఆటోమేటిక్గా పూజలు మీరే ఆపేస్తారు, మీరు అన్ని ఆటోమేటిక్గా ఆపేస్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాడు పిల్లోడు ఇప్పుడు బొమ్మలతో ఆడుకుంటున్నాడు, పెద్దోడయ్యాక డాడీ బొమ్మలు అంటాడా? మీరు అంటున్నారా? అనరు, మీరు ఎదిగారు కాబట్టి. సో ఎదగండి, ఆత్మ వైపు అడుగులు వేయండి, ఆత్మస్థితికి చేరడానికి సాధన చేయండి. వన్స్ ఆత్మతో కలయిక జరిగిందా ఆటోమేటిక్గా ఇవి పూజలు, స్తోత్రాలు, జపాలు, వాస్తు, జ్యోతిషాలు అన్నిటికీ అతీతంగా చేరతారు. మీకు ఇట్లా రిజల్ట్స్ వస్తుంటాయి. అప్పుడు ఇదేంటి 2 రోజులు కర్మ బిర్మా అనుకున్నాయి, ఇవన్నీ రిజల్ట్స్ వస్తున్నాయని ఆటోమేటిక్గా మీరే వదులుతారు. ఓకేనా? సో నేనేం చెప్పట్లేదు, మీరు మొబైల్ కనుక్కోండి అంటున్నా. ల్యాండ్ ఫోన్ తీసేయంటే ఎట్లా తీసేస్తావు? మొబైలే లేదు నీ దగ్గర, ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అన్నట్టు అయిపోతుంది. అవునా కదా? సో మీ మొబైల్ అయినప్పుడు ఏం చేయాలి? ల్యాండ్ ఫోనే వాడాలి. ఇప్పుడు ఇక ఫ్లాట్లలో ఉంటున్నారు వాళ్ళు, అక్కడ సిగ్నల్స్ సరిగ్గా రావు, వాళ్ళు ఇంకా ఫ్లాట్లలో కంపల్సరీ ల్యాండ్ ఫోన్ ఉంటుంది ఆల్మోస్ట్. అదే ఇండివిజువల్స్లో ఇప్పుడు సిగ్నల్స్ ఉంటున్నాయి కాబట్టి మొబైల్స్ వచ్చాక ల్యాండ్ ఫోన్ ఉండట్లేదు. తేడా అర్థమైందా లేదా? సో దృష్టి దేని మీద పెట్టాలి? నాకు చెడు రోగాలు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి సార్, నాకు ఇది ఉంది సార్, నాకు అది ఉంది సార్, నాకు రాగాలు ఉన్నాయి సార్, దేశాలు ఉన్నాయి సార్ అంటున్నారు. మీరు ఎన్ని తీసేయాలనుకున్నా అవి వస్తూనే ఉంటాయి, పుడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒక రకమైన అట్రాక్షన్ ఉంది రాగం అంటే. ఇది కూడా ఒక రకమైన ద్వేషం, ఇది కూడా అట్రాక్షన్. చూడంగానే తిట్టాలనిపిస్తుంది, చూడంగానే పొగడాలనిపిస్తుంది. ఇది రాగం, ద్వేషం, రెండు అంతే. దేనికి కూడా రియాక్ట్ కాకుండా మీరు ఉండలేరు. కానీ ఎప్పుడైతే ఆత్మస్థితికి చేరతారో ఆటోమేటిక్గా రాగద్వేషాలు చాలా వరకు బ్యాలెన్స్ అయిపోతాయి. చెడు వాళ్ళు అటువంటి ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి. ఎందుకు? అంతకంటే ఉన్నతమైన అమృతం మీ లోపల ప్రవహిస్తుంది. అమృతం రుచి చూసిన వాడికి సిగరెట్ తాగాలనిపిస్తుందా అండి? దరిద్ర సిగరెట్ ఏముంది అనిపిస్తుంది. అర్థమైంది లేదా? సిగరెట్లు ఏం కిక్కులేస్తే ఎందుకు తాగారు బాబు ఇన్ని రోజులు అనిపిస్తుంది. సో సిగరెట్ మానురా అంటే వాడు మానడు. ఎందుకంటే వాడికి తాగుతూనే ఏదో ఫీలింగ్ వస్తుంది, మర్చిపోతున్నాడు కష్టాలను. కానీ ఆత్మస్థితిలోకి వెళ్తే కష్టాలు మర్చిపోవడమే కాకుండా పరిష్కారాలు కూడా ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు వదలగలుగుతారు. ఓకేనా? దృష్టి ఎదగడం మీద పెట్టండి, వదిలించుకోవడం మీద కాదు. ఆటోమేటిక్గా వదిలేయబడతాయి మీరు ఎదిగితే. అవసరం లేదు, రేపు అంతా ఇదే వస్తుంది. మీరు భగవంతుని చూస్తూ అంటున్నారు కదా, మీరు చూడని కొన్ని విషయాల్లో భగవంతుని చూడట్లే, అవి ఏంటో చెప్తారు రేపు. రేపు అసలు క్లాస్ ఉంటుంది, అప్పుడు ఇక తెలుస్తుంది మీరు ఎంతవరకు ఎన్నిట్లలో భగవంతుని చూస్తున్నారో, ఎన్నిట్లలో భగవంతుడు. టోటల్ అన్నిట్లలో భగవంతుని చూడాలి, అదే కాన్సెప్ట్. అవునా కదా? సో మీరు అంటున్నారు ధ్యానం కుదరట్లేదండి. సో ధ్యానం చేయకండి, వదిలేయండి. మరి ఏం చేయాలి? నెక్స్ట్ స్టేజ్కి చేరాలి. ఏం చేయాలి? ఆయన చెప్తున్నాడే అన్నిట్లలో దైవాన్ని చూడాలి. అది ఎట్లా చూడాలో చెప్తాం. అది రేపు చూస్తున్నా అంటున్నారే, ఎక్కడ చూస్తున్నారు? నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, దాంట్లో దైవాన్ని ఎందుకు చూడట్లే? అదే రేపు చెప్తా ఎక్కడ చూడాలి చెప్తాను నీకు రేపు. ఆలోచనలు ఏంటి, ఎలా వస్తాయో రేపంతా ఆ క్లాస్ ఉంటుంది. అన్నిట్లలో దైవాన్ని చూడాలి. ఎట్లా అంటే ఫస్ట్ బయట కాదు, ముందు మన శరీరంలో, మన మనసులో, మన హృదయంలో, ఈ 3 ఉన్నాయి కదా. ఇక్కడ దైవాన్ని చూడట్లే మనం. దాన్ని ఎట్లా చూడాలి, ఎలా అనుభవించాలి, ఏం చూస్తే ఎలా ఉంటే అక్కడికి దైవం కనబడుతుందో అని చెప్తాం. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ధ్యానానికి సంబంధించి? సమస్యలు క్లియర్ అయ్యేంత వరకు అడుగుతూనే ఉండాలి. మళ్ళీ కొత్త సమస్యలు పుట్టవచ్చు, మళ్ళీ అడగండి. ఇప్పుడు రోజు అన్నం తినాలంటే రోజు తినాలి. అదేవిధంగా రోజు దైవం దగ్గర ప్రశాంతత కావాలి ఆ రోజు. మరి అది ఇక్కడ ఈ బాహ్యంగా దొరకదు మీకు. ఇదేదో క్షణికమైంది ఆధారపడే ప్రశాంతత, కానీ అక్కడ దేని మీద ఆధారపడని ప్రశాంతత. కాబట్టి అక్కడికి వెళ్ళాలి రోజు.
సమస్య లేకుండా లేదనుకోండి, హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు అక్కడికి వెళ్ళి. ప్రశాంతంగా అనుభవించండి. సో ఎన్ని సుఖాలున్నా ప్రశాంతత మనకు రావట్లేదు. కాబట్టి అక్కడికి వెళ్ళడం ప్రశాంతం కోసం వెళ్ళండి. మీకు ఏం బయట ఏం అవసరం లేకుంటే, మీకు ఎలాంటి సమస్యలు లేకుంటే ప్రశాంతత కోసమైనా అక్కడికి వెళ్ళండి. ఓకేనా? సో ఎంతసేపు అయినా చేయొచ్చు, ఎనీ టైం ఎనీవేర్ ఎప్పుడైనా చేయొచ్చు, బస్సులో ట్రైన్. అవునవును. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, ధ్యానం చేసి ఆ వచ్చిన శక్తిని మనసుకి ఇవ్వండి, అప్పుడు మనసు కామైపోతుంది. మీరు మనసుకు మంది ఇవ్వట్లేదు, దరిద్రమైన తిడితే అది మీకు ఎందుకు సహకరిస్తుంది? అది ఇంకా రెచ్చిపోతుంది. కోతి దాన్ని ఆపొద్దు, దాన్ని ఉపయోగించుకోవడం రాదు తప్ప అది ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. ఆ కదిలేదాన్ని ఎట్లా కదిలించాలి రేపు చెప్తుంది. అది కదిలే కోతిని ఎట్లా కదిలించాలి, దాన్ని ఆపొద్దు, కదులమనాలి. మనం కదిలించాలి దాన్ని. ఎట్లా కదిలిస్తే, ఎటువైపు కదిలిస్తే బాగుంటుంది, అది రేపు ఎల్లుండి వస్తాయి. ఓకేనా? కోతి కాబట్టి ఆ కోతిని ఆపలేం మనం. నువ్వు కట్టేసిన ప్లేస్ కూడా ఊగుతూనే ఉంటుంది ఏదో ఒకటి, అది నిద్రపోతే తప్ప. సో ఆ నిద్రపోవాలి అంటే ఎట్లా కదిలించాలి? అదే ఇప్పుడు నేను చెప్పిన సాధన చేయండి. 3 డేస్లో ఏవైతే చెప్తానో, ఫస్ట్ ఇవాళ నేను చెప్పిన సాధన చేసి చూడండి. కరిగిపోవడం సాధన ఇంటికి వెళ్ళి, ఇవాళ అంతా ఇంటికి వెళ్ళి టైం దొరికినంతలో ఒక కరిగిపోవడం సాధన చేయండి. ఓకేనా? చేసి రేపు వస్తే మనం రేపు ఇంకా మాట్లాడాలి. లేదా శ్వాస మీద ధ్యాస ఏదైనా పర్లేదు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు చెప్పాను కదా, మీరు ఏం చేయొద్దు, ఉండాలంటే దాంతోపాటు ప్రయాణం చేయాలి. కరిగిపోవడం మధ్యలో వచ్చావా? అదే ఇప్పుడు ఇప్పుడు నా ఇల్లు అంటారా, నేనే ఇల్లు అంటారా? అంటే ఇంట్లో మీరు నివసిస్తున్నారు, మీరు వేరే, ఇల్లు వేరే. కావాలంటే ఇంట్లోంచి బయటికి రావచ్చు మీరు, అవునా కదా? మీ ఇంట్లోంచి బయటికి ఇక్కడికి వచ్చారు కదా. సో మీ ఇల్లే మీ అయితే మీరు బయటికి రాలేరు. సో ఇల్లు వేరే, మీరు వేరే, అవునా కదా? సేమ్ అదే విధంగా నా దేహం అంటున్నారా, దేహమే నేను అంటున్నారా? నా దేహం అంటున్నారా, నేనే దేహాన్ని అంటున్నారా? నా దేహం నా అంటున్నారు, అవునా? అంటే ఇప్పుడు నేను ఈమెను చూస్తున్నానంటే ఆమె వేరు, నేను వేరేనేగా. ఆమె నేను ఒకటైతే చూడగలుగుతానా? సో వేరు కాబట్టి చూడగలుగుతున్నాను. సేమ్ అదే విధంగా బాడీ నేను చూస్తున్నా అంటే ఇది వేరే, నేను వేరు కదా, అవునా కదా? అదేమంటుంది, టాయిలెట్ 1 ఫింగర్ వస్తుంది అనుకో, ఆగురా 10 నిమిషాలు ఆగు, నాకు క్లాస్ అయ్యాక వెళ్తా అంటున్నాను. అంటే బాడీ వేరే, నేను వేరే అయితేనే చెప్పగలుగుతాను కదా. బాడీ నేను ఒకటైతే చెప్పలేను. సో యు ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ ఇన్ ది బాడీ, యు ఆర్ నాట్ ది బాడీ. మీరు దేహంలో నివసిస్తున్నారు కానీ మీరు శరీరం కాదు. ఒప్పుకుంటారా? క్లియర్ ఉందా? ఎవరైనా నేను దేహం కాదు అంటారా? ఎవరైనా నేనే దేహాన్ని అంటారు? ఎవరైనా అంటారండి? ఎవరైనా దేహం కాదు మీరు ఒప్పుకుంటారు కదా. నిద్రలో ఉంటున్నారు, దేహం కదలట్లే, కానీ మీరున్నారు కదా కదలగంటూ. బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. ఇక్కడే కదలకుండా ఉన్నారు, కళ్ళు మూసుకొని ఎక్కడో హీరోయిన్ తోటి ఎంజాయ్ చేస్తున్నారు, అవునా? సో అంటే ఏంటి, మైండ్ లెవెల్లో ఉన్నారు, బాడీ కదలట్లే. సో యు ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ ది మైండ్. అట్లాగే కళలు దాటి కూడా ఒక గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం, కళలు కూడా ఉండవు. అంటే యు ఆర్ నాట్ ది కళలు కనేవాడి కూడా నువ్వు కాదు, గాఢ నిద్రలో ఉన్నావు. సో నువ్వు ఈ 3 స్థితులు, బాడీ, మైండ్, హార్ట్, ఫైనల్గా సోల్. అర్థమైంది కదా? సో ఈ దేహంలో మీరు టెంపరీగా ఉంటున్నారు, 100 years 80 years ఎంతో. అలాగే మైండ్లో కూడా టెంపరీగా ఉంటున్నారు, తెలుసు కదా. బియాండ్ మైండ్ చాలాసార్లు ఉన్నారు కదా మీరు. గాఢ నిద్రలో మైండ్ ఉందా మీకు? ఆలోచనలు ఉన్నాయా? సో యు ఆర్ నాట్ ది మైండ్, యు ఆర్ ఇన్ ది మైండ్. సో కాబట్టి మరి మనసులో ఉన్నారు కాబట్టి నేనేమంటున్నాను, మనసు దాటి వెళ్ళండి, బాడీ దాటి వెళ్ళండి. బాడీని ఏం చేయలేరు, ఎప్పుడు ఏదో కదులుతూ ఏదో కోతి పని చేస్తూనే ఉంటుంది. అది తిన్నారు కదా, చెత్త అంతా తిన్నారు. ఇప్పుడు బాడీ ఏం చేస్తోంది, దాన్ని డైజెస్ట్ చేస్తోంది. యూరిన్గా, టాయిలెట్గా, బ్లడ్గా అన్నీ మారుస్తుందా లేదా? దీనికి కావాల్సింది అన్నీ ఇస్తుందా లేదా? సో సంథింగ్ చేంజెస్ ఈజ్ ఆల్రెడీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి బాడీలో. అంటే ఎప్పుడు మూమెంట్ అనేది బాడీలో ఉంది. ఎస్ ఆర్ నో? అవునా? సో మీరు దాన్ని ఏం మార్చగలుగుతారా? ఫుడ్ తినకుండా ఉంటారు కావచ్చు, కానీ బాడీలో జరిగే ప్రక్రియను మీరే లాభగలుగుతారు. సో కాబట్టి యూ కాంట్ డూ ఎనీథింగ్. సో జస్ట్ బాడీ దాటి లోపలికి వెళ్ళండి. మైండ్ ఉంది, మైండ్ దాటి లోపలికి వెళ్ళండి. హార్ట్ ఉంది, హార్ట్ దాటి లోపలికి వెళ్తే ఆనందం ఉంటుంది, అక్కడ ప్రశాంతత ఉంటుంది.
సో అక్కడికి ఎలా వెళ్ళాలి అంటే ఊహించుకోని నేను చెప్తున్నాను. కరిగిపోని ఒకటి జస్ట్ దాటండి, లేదా ఇప్పుడు చూస్తున్నాను మీరు అందరు ఇక్కడ కనబడుతున్నారు, అట్రాక్షన్ ఉంది, రిపల్షన్ ఉంది, కొందరు నచ్చట్లే కొందరు నచ్చుతున్నారు, అలా దాటుకుంటూ అలా వెళ్ళిపోవాలి ఆ రూమ్లోకి. అక్కడేదో నచ్చుతున్నాయి, మళ్ళీ అలా దాటి అక్కడికి వెళ్ళిపోవాలి. సడన్ గా ఆ రూమ్లోకి వెళ్తే హాయిగా ఆనందంగా తప్ప ఏం లేదు. ఆ రూమ్లోకి ఎంటర్ కావాలి. మీరు మాట్లాడొద్దు, వినండి ఒక్క నిమిషం ఆగండి, వినండి, తర్వాత మాట్లాడుకోండి. అర్థమైంది కదా? సో ఇలా 3 రూములు దాటితే అప్పుడు 4వ రూములో మీకు ఆనందం అనేది ప్రత్యక్షమవుతుంది. ఓకేనా? సో 3 రూమ్లలోంచి జస్ట్ దాటుకుంటూ వెళ్ళండి. డోంట్ ట్రై టు డూ ఎనీథింగ్. బాడీలో జరిగే మార్పులు మీకు అర్థం కాదు. నొప్పి వస్తుంటుంది, మీరు చెడ్డది అనుకుంటారు, కానీ మీకు తెలియదు నొప్పి ఎక్కువ వ్యాలీ ఏంటా, ఎందుకు వస్తుంది అనేది. అట్లాగే మనసులో నెగిటివ్ ఆలోచన వస్తుంటుంది, మీకు తెలియదు అది ఎందుకు వస్తుందో, కానీ అది అక్కడ అవసరం. అది రేపు చెప్తాను వాటి గురించి. ఓకేనా? హార్ట్లో కూడా ఫీలింగ్స్ వస్తాయి, నెగిటివ్ ఫీలింగ్స్. సో మీకు ఎందుకు వస్తున్నాయో మీకు తెలియట్లేదు. వన్స్ యూ రీచ్ ది సోల్ మీకు అన్నీ క్లియర్గా అక్కడ అర్థమవుతాయి. సో కాబట్టి అన్నీ పక్కనెట్టేసి వెళ్ళిపోండి అక్కడికి. ఎలాగైతే రోగం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తారా లేదా, పక్కనెట్టేసి వెళ్ళడం సాధ్యమా అంటే, ఇప్పుడు మీకు నొప్పి వస్తుంటే సడన్గా మీకు నచ్చిన సీరియల్ కనబడేది అనుకోండి, చూస్తున్నారు అనుకోండి, నొప్పి తెలుస్తుందా? తెలియదు. అంటే నొప్పి ఉంది కానీ తెలియట్లేదు. వన్స్ టీవీ ఆఫ్ చేయగా మళ్ళీ దరిద్రం కంటిన్యూ. అవునా కదా? సో అదేదో టీవీ చూసి ఆ బాధలన్నీ తెచ్చి మళ్ళీ బాడీకి ఇస్తున్నారు. దొంగ ముండ ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని తిట్టుకుంటూ ఈ సీరియల్ చూసి సీరియల్ ఆఫ్ చేసి మళ్ళీ అది ఆలోచించి మళ్ళీ బాడీకి అంతా దరిద్ర శక్తిని పంచుతున్నారు. ఈ దరిద్ర టీవీ చూసే బదులు ఆ దరిద్రుడిని పట్టుకుంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఆ దరిద్రుడి దగ్గర ఆనందం తప్ప ఇంకేం లేదు. ఆ ఆనందం బాడీలోకి వస్తే, అత్తాకోడలు బాడీలోకి వస్తే ఎలా ఉంటుంది, ఆనందం బాడీలోకి వస్తే ఎలా ఉంటుంది? టీవీ చూస్తే అత్తాకోడలే ఉంటారు కదా, ఆ అత్తాకోడలు కళ్ళు మూసుకో టీవీ ఆఫ్ చేయగానే మనసులోకి వచ్చేస్తారు. గంగముండ ఇట్లంటదా అట్లంటదా అని మైండ్లో స్టార్ట్, మైండ్ నుంచి బాడీలోకి వచ్చేస్తుంది ఆ రోగము, దరిద్రం కంటిన్యూ. ఆ సీరియల్ బదులు ఎలాగైతే అవాయిడ్ చేస్తున్నారు కదా, ఆ అవాయిడ్ చేసుకుంటూ టీవీ చూసే బదులు ఆత్మ దగ్గరికి వెళ్ళి రావండి. ఈ దరిద్రుడి దగ్గర అన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఆ టాలెంట్ తెచ్చి బాడీకి కళ్ళు మూసి ఆత్మ దగ్గరికి వెళ్ళారు కదా, కళ్ళు తెరవగానే ఈ ఆత్మ ఫీలింగ్ కొద్దిగా ఉంటుంది. ఆ ఫీలింగ్ అంతా బాడీ మైండ్కి ఇచ్చి చూడండి ఏం జరుగుతుందో. తేడా అర్థమైంది లేదా? ఎలాగో అవాయిడ్ చేసి టీవీలు అవి చూస్తున్నారు, కానీ చూసేది ఇంకా దరిద్రాన్ని చూస్తున్నారు. ఆల్రెడీ బాడీలో దరిద్రం వచ్చింది, ఇంకా టీవీ చూసి ఏం చేస్తున్నారు, ఇంకా పాప పుణ్యాలు అవి చేస్తున్నారు కొత్తగా. అంటే ఇంకా కొత్త కర్మలు అంటించుకుంటున్నారు. ఇంకా బాడీలో రోగం పెరుగుతుందా తగ్గుతుందా కొత్త కర్మలు అంటించుకుంటే? కర్మలు క్లియర్ కావాలి, కానీ కొత్త కర్మలు యాడ్ అవుతున్నాయి మీరు చేసే పనుల వల్ల. అవునా కదా? సో ఆత్మ దగ్గరికి వెళ్తే కొత్త కర్మ అంటది, పాత కర్మ డిలీట్ అవుతుంది. ఇంకెందుకు రాదు ఆనందం? వచ్చిన ఆనందం యొక్క ప్రభావం కొద్దిసేపు అయినా ఉంటుంది కదా. టీవీ చూసిన సీరియల్ చూసిన ప్రభావం ఉంటుంది కదా, తర్వాత 1 గంట 2 గంటలో. అట్లాగే ఆత్మ దగ్గరికి వెళ్ళిన ప్రభావం 1 గంట 2 గంటలో ఉంటుంది. ఆ ఎనర్జీ తెచ్చి బాడీకి ఇచ్చేయండి. ఇది కూడా ఆనందంగా గతులేస్తుంది, మళ్ళీ తుస్సుమంటుంది బాడీ, మళ్ళీ వీక్ అయిపోతుంది, ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది కదా. ఏం చేయాలి? మళ్ళీ టీవీ చూసే బదులు ఆత్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఛార్జింగ్ పెట్టండి. ఇలా కొన్ని రోజులు చేస్తుంటే నీ అబ్బాయి ఎన్ని రోజులు ఛార్జింగ్ పెట్టాలి, ఎన్ని రోజులు ఆత్మ దగ్గరికి వెళ్ళాలని కొత్త బుర్ర బుద్ధి కొడుతుంది. అప్పుడు జ్ఞానాగ్నికి అవసరం ఉంటుంది. ఆ జ్ఞానాగ్ని ఏంటో రేపు చెప్తా. అర్థమైంది కదా? సో దయచేసి సీరియల్ ఆపేసి కొత్త కర్మలు సృష్టి చేయకుండా ఉన్న కర్మలు డిలీట్ చేసుకోవాలంటే ఆత్మ దగ్గర చేరాలి. సో చేరడానికి నేను మాయమైపోండి అంటున్నా, కరిగిపోండి అంటున్నా, లేదా పక్క నుంచి వెళ్ళిపోండి అంటున్నా, దృష్టి దాని మీద పెట్టకండి అనుకున్నా, అవాయిడ్ చేయండి, ఏదైనా కావచ్చు. అల్టిమేట్గా బాడీ మైండ్ హార్ట్ను అవాయిడ్ చేసి ఆత్మ దగ్గర చేరాలి. మొత్తానికి ఎట్లా చేస్తారో నాకు తెలియదు. మీకు ఎలా అనిపిస్తారో చేసుకుంటూ పోండి. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ మీకే డైరెక్షన్ నేను చెప్పలేను. కరిగిపోండి అని ఒక పదం వాడుతున్నాను, మాయమైపోండి అంటున్నాను, ఇక్కడ మాయమే అక్కడ పద్ధతి లేకుండా ఇక్కడ చచ్చి అక్కడ పుట్టండి అంటున్నాను. ఇక్కడ చచ్చినా ఏం టెన్షన్ లేదు, ఎందుకంటే బాడీ నడిపేది మీరు కాదు కాబట్టి. ఈ బాడీ నడిపే డైరెక్టరు, దాంట్లో నువ్వు ఒక పాత్రధారి చచ్చిపోతే ఇంకో పాత్రలు రెడీ లేవు, ఉన్నాయా లేదా? నేను చచ్చాను అనుకో, నేను పాత్రధారిని, మీరు అందరు ఉన్నారుగా. సో ఇల్లు కలకల్లాడుతూనే ఉంటుంది. అదేవిధంగా దేహంలో నేను ఒక మంచి పాత్ర పోషిస్తున్నాను అనుకుందాం, నేను మంచివాడిని. సో దేహంలో చెడు కూడా ఉంది కదా, ఇది ఉంది అన్నీ ఉన్నాయి కదా. ఇది మీకు నచ్చదు, కానీ దేహంలో ఉన్నాయి కదా. ఇదంతా క్రియేట్ చేసేది ఎవరు క్రియేట్ చేసేది? అంతా ఆత్మ. సో కాబట్టి ఆత్మ నడిపిస్తుంది కాబట్టి మీరు చచ్చినా ఏమీ ఎఫెక్ట్ కాదు. అర్థమైంది కదా? అంటే చచ్చిపోయి మళ్ళీ ఆత్మ దగ్గర పుట్టమంటున్నాను కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. డిఫరెంట్ పర్యాయ పదాలు, చచ్చిపోవడం, కరిగిపోవడం, మాయమైపోవడం, లేదా అవాయిడ్ చేయడం, ఇది ఏదన్నా అనుకోండి. మీకు ఏ ఫీల్ అనిపిస్తే అది చేయండి. స్పెసిఫిక్గా నా పదాలే వాడకూడదు. ఓకేనా? క్లియర్గా ఉందా లేదా? ఇంకా ఇదైతే ఇవాళకైతే ఈ సాధన చేయండి, కరిగిపోండి. పాస్మిద్యాస్ ప్రకరణ అవుట్డేట్ అయిపోయింది, కరిగిపోవడం చేయండి. రేపు ఇంకా కొత్త అప్డేట్ చెప్తా.
ఇంకా ఉన్నాయా డౌట్స్? ధ్యానానికి సంబంధించి ఇక మీరు ఏ సమస్య అడిగినా సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఇవాళ అడిగారు అనుకో కరిగిపోండి అనే చెప్తాను నేను. ఇంకేం చెప్పా ఇవాళ, రేపు వేరే సొల్యూషన్ చెప్తా. ఓకేనా? ఇవాళ మీరు ఎన్ని శారీరక సమస్యలు అడిగినా, ఎన్ని మానసికంగా అడిగినా నేను చెప్పే సొల్యూషన్ కరిగిపోండి. ఇవాళ అయితే అది చేయండి, రేపు మళ్ళీ అప్డేట్ చెప్తా. అన్నీ చెప్పాలి కదా, అన్ని రకాలుగా. ఓకేనా? బాయ్. For more details, visit newenergy.co.in website newenergy.co.in. Bye.